కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. నోవాహు దినాలు వచ్చినప్పుడు, నోవాహు దినాలు జరుగుతున్నప్పుడు ఆ రోజు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, లోతు దినాలలో ఆనాటి ప్రజలు ఎలాంటి పాపంలో కూరుకుపోయారో మళ్ళీ అదే రోజులు ఈ టైంలో రిపీట్ అవుతున్నాయి. ఆ రిపీట్ అవుతున్న విషయాలను మనం ఇప్పటి వరకు నోటి మాట ద్వారా విన్నాం. అయితే మరి టెక్నాలజీ విషయంలో కూడా దానియేలు గ్రంథంలో చెప్పినట్లు ప్రపంచమంతా నలుదిశలా తిరుగుతున్నప్పుడు జ్ఞానము ఎక్కువ అవుతుంది. ఆ జ్ఞానం ఎక్కువ అవటం వల్ల ఏమవుతుంది? జ్ఞానం ఎక్కువై పాత నిబంధనలో ఏం చేశారు? బాబేలు గోపురాన్ని కట్టడానికి తెగించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మీదకి ఒక ఉపద్రవాన్ని తెచ్చి భాషలంతా తారుమారు చేసి వాళ్ళని చెదరగొట్టాడు. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే భాషల తారుమారు అయిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాషలో మాట్లాడుతున్నారు. ఏ దేశానికి ఆ భాష, ఏ ప్రాంతానికి ఆ భాష. ఇప్పుడు కొత్తగా అలాంటిది ఏమీ జరగదు. ఎందుకనంటే ఆయన ముందే చెప్పాడు, ఈసారి యేసుక్రీస్తు వస్తే అది ఇక ప్రపంచ అంతమేనని. సో మత్తయి సువార్తలో సూచనలు చెప్పినట్లు యుద్ధాల గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధం గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధం గురించి మాకు తెలుసు అన్న వాళ్ళు చేతులెత్తండి. సో దాదాపు అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో యుద్ధం చేస్తోంది, ఇరాన్తో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం ఎండ్ టైమ్స్ లో జరిగే యుద్ధాల ప్యాటర్న్ అన్ని దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఏ యుద్ధం జరుగుతుంది, ఏ యుద్ధాలు జరుగుతాయి, ఆ యుద్ధంలో ఎవరు వస్తారు, ఇజ్రాయెల్ దేశం మీదకి ఎవరు వస్తారు అని కొంతమంది రోజుల్లో మాట్లాడుతుంటే చూస్తున్నాం. మనం క్రైస్తవులం, ఇజ్రాయెల్తో మనకేం పని, వాళ్ళు యూదులు, ఇజ్రాయెల్తో మనకేం పని లేదు, ఆనాటి ఇజ్రాయేలీలు వేరు, ఈనాటి ఇజ్రాయేలీ వేరు అని. దేవుడు ఇజ్రాయేలుతో తన పని పూర్తి ఇంకా చేయలేదు. ఎండ్ టైమ్స్ సూచనలు మొత్తం ఇజ్రాయెల్ చుట్టూనే జరుగుతూ ఉంటాయి. సో ఇజ్రాయేలుతో మొదలుపెట్టిన దేవుడు ఇజ్రాయేలుతోనే పూర్తి చేస్తాడు. అది ఆయన ఇచ్చిన వాగ్దానం. ఇజ్రాయేలులో జరుగుతున్న యుద్ధాలు, అలాగే లోకం ఇంకొక వైపు నోవాహు దినాలతోనూ అలాగే లోతు దినాలతోనూ బాగా ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతూ ఉంది. మరి టెక్నాలజీ రూపంలో కూడా అలాగే ముందుకెళ్తుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. రీసెంట్ గా నేను చూసిన న్యూస్ ఏంటంటే, ఏఐ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మాక్సిమం అందరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఏఐ టెక్నాలజీని ఇప్పుడు వాడుతున్నట్టే. ప్రతి దాంట్లోనూ ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ మెడిసిన్ లోను, ఎడ్యుకేషన్ లోను, అన్నిట్లోనూ ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏఐ వల్ల డేంజర్ ఏంటి అని ఏఐని కనిపెట్టిన వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు అణుబాంబును కనిపెట్టారు. అణుబాంబును కనిపెట్టిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను ఇప్పుడు మరణంగా తయారయ్యాను అన్నాడు. నేను ఇప్పుడు మరణాన్ని అయ్యాను అన్నాడు. 90s లో కనిపెట్టిన అదే పరిస్థితి, అదే సిచ్యువేషన్ ని ఇప్పుడు మళ్ళీ ఏఐ టెక్నాలజీ ద్వారా ఎదుర్కొంటున్నారు. ఏఐ టెక్నాలజీని కనిపెట్టిన ఏఐ పితామహుడు అతను వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? ఈ ఏఐ చాలా డేంజర్, మానవాళిని ఇది అధిగమిస్తుంది, మానవాళిని ఇది డేంజర్ లో పడేస్తుందని ఏఐని కనిపెట్టిన వాళ్ళే అంటున్నారు. రీసెంట్ గా నేను ఒక వార్తను చదివాను. అదేంటంటే ఆంథ్రోపిక్ అనే ఒక ఏఐ కంపెనీ ఉంది. చాలా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ఉన్న కంపెనీ అది. వాళ్ళు ఒక మోడల్ని క్రియేట్ చేశారు, ఒక ఏఐ టెక్నాలజీని క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన దాన్ని వాళ్ళు టెస్ట్ చేసి చూసినప్పుడు ఆ ఏఐ టెక్నాలజీని వాళ్ళు బయటికి వదలలేకపోయారు, ప్రజల్లోకి వదలలేకపోయారు. మీలో చాలా మందికి చాట్ జీపీటీ అనేది తెలిసే ఉంటుంది, లేదా ఇప్పుడు ఏఐ వీడియోలు మీ ఫోన్లో చూస్తూ ఉండుండొచ్చు, రీల్స్ లోనూ చూస్తూ ఉండుండొచ్చు. సో అలా చూస్తున్నప్పుడు ఏఐ టెక్నాలజీ మీ ఫోన్లోకి వచ్చేసింది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. అలా తయారు చేసిన ఏఐని ఒకళ్ళు, ఆ మోడల్ని వాళ్ళు బయటికి వదలలేకపోయారు. ఎందుకు అని అంటే, ఆ ఏఐ గనక బయటకు వస్తే ఇక్కడ ఇలా కూర్చున్న ఒక తమ్ముడు బాంబును తయారు చేయగలడు, ప్రపంచాన్ని నాశనం చేసే ఒక ఉగ్రవాదిగా ఆ తమ్ముడు మారగలడు. నేను ఇంతవరకే జవాబు ఇస్తాను, నేను ఇంతవరకే ఆన్సర్ ఇస్తాను అనే కంట్రోల్ దానికి లేదు. ఏ టెక్నాలజీనైనా, ఎంతటి సిస్టమ్నైనా హ్యాక్ చేయగలిగే శక్తి ఆ కొత్త మోడల్లో ఉంది. అలాంటి ఏఐ టెక్నాలజీ మన జీవితాల్లోకి ఎలా వచ్చేసింది, మన ఇళ్లలోకి ఎలా వచ్చేసింది అనే విషయాలను మనం ఇప్పుడు ఒక వీడియో ద్వారా నేను చూపిస్తాను. చూడండి క్లియర్గా. ఎలా అంటే అది ఎంత ఈజీగా మన జీవితాల్లోకి వచ్చేసిందో మీకు అర్థం అవుతుంది. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు, చివరి గడియ వరకు ఫోన్తో స్టార్ట్ చేసి ఫోన్తో ఎండ్ చేస్తున్న వాళ్ళైతే మీరు ప్రతిరోజు ప్రతి క్షణం ఏఐని వాడుతున్నట్లే. ఆ వాడుతున్న ఏఐ వల్ల మీ మనస్థితిని అది కంట్రోల్ చేస్తుంది, మీ పరిస్థితిని కూడా కంట్రోల్ చేస్తుంది. మీరు అడిగేదాన్ని, మీరు వినేదాన్ని కూడా మొత్తం ఆ ఫోన్లో ఉన్న టెక్నాలజీకే ఆధీనంలోకి వెళ్ళిపోతారు. ఒక వీడియో చూపిస్తాను, ఏఐ టెక్నాలజీకి సంబంధించిన వీడియో. మన బైబిల్ ప్రవచనాలకు ఎలా గట్టిగా సరిపోతుందో, ఎలా సరిగ్గా సరిపోతుందో నేను మీకు వివరిస్తాను. వీడియో ద్వారా చూడండి. ఏఐ టెక్నాలజీ మన జీవితాలకి ఎలా వచ్చిందో, దాని ద్వారా మనం నెక్స్ట్ ఏం చేయాలి,
అనేది నేను మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడతాను. లెట్స్ ప్లే ద వీడియో. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నారు. మీరు ఒక కామెడీ వీడియో చూస్తే వెంటనే అలాంటివే 100 వీడియోలు వస్తాయి. ఒక పాట చూస్తే అలాంటివే వస్తాయి. అలా ఎందుకు వస్తున్నాయంటే అది ఏఐ ఆల్గారిథం. మీ ఇష్టాన్ని అది గమనిస్తోంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీరు ఇవి చూడొచ్చు అని కొన్ని వీడియోలను సజెస్ట్ చేస్తుంది. అది ఎలా చేయగలుగుతుందంటే మీ ఇష్టాలేంటో దానికి తెలిసిపోయింది. మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు ఆ యాప్లోనే ఉంచడానికి మీకు నచ్చే వాటిని మీ కళ్ళ ముందు పెడుతుంది. ఇది కూడా ఏఐ ఆల్గారిథమే. మీ ఫోన్ని మీ ముఖం వైపు తిప్పగానే లాక్ ఓపెన్ అవుతుంది. మీ ముఖంలోని ప్రతి పాయింట్ని అది గుర్తుపెట్టుకుంటుంది. 1000 కోట్ల ముఖాల్లో మీ ముఖాన్ని సెకండ్ల కన్నా తక్కువ టైంలో గుర్తుపడుతోంది. దట్ ఈస్ ఏఐ. వేరే వ్యక్తి యొక్క ఫేస్ ఐడెంటిటీతో మీ ఫోన్ని అన్లాక్ చేసే అవకాశం 10 లక్షల మందిలో ఒక్కళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇది కేవలం మీ ముఖాన్ని ఫోటో తీయటం మాత్రమే కాదు, మీ ముఖంపై 30,000 కంటే ఎక్కువగా ఇన్విజిబుల్ ఇన్ఫ్రారెడ్ డాట్స్ను ప్రొజెక్ట్ చేసి మీ ముఖం మీద 3D మ్యాప్ డెప్త్ను తయారు చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ కేవలం మిల్లీ సెకండ్లలో పూర్తవుతుంది. మీ ముక్కు ఎంత ఎత్తుంది, కళ్ళు ఎంత లోతులో ఉన్నాయి, పెదవుల వంపు ఎలా ఉంది, ఈ చుక్కలు ఆ ఎత్తు పల్లాలను బట్టి ఒక 3D డెప్త్ మ్యాప్ను క్రియేట్ చేస్తాయి. ఇది మీ ముఖానికి ఒక డిజిటల్ కొలత అన్నమాట. మీరు ఫేస్ ఐడెంటిటీతో ఫోన్లు అన్లాక్ చేసిన ప్రతిసారి అప్పటి వరకు తీసిన కొత్త కొలతలను పాత కొలతలతో ఏఐ సెకండ్లో 100వ వంతు కాలంలో పోల్చి చూస్తుంది. ఒకవేళ మీరు గడ్డం పెంచినా, కళ్ళజోడు పెట్టుకున్నా లేదా క్యాప్ పెట్టుకున్నా ఏఐ ఆలోచిస్తుంది, ఓహో కళ్ళు ముక్కు కొలతలు పాతవే ఉన్నాయి, కేవలం గడ్డం మాత్రమే పెరిగింది కాబట్టి ఇది రిజిస్టర్డ్ ఫేస్ అని గుర్తుపడుతుంది. ఫోన్ కేవలం మీ పై ముఖాన్ని మాత్రమే చూడదు, మీ ముఖం యొక్క లోతును చూస్తుంది. అందుకే మీరు ఒక ఫోటోని తీసుకొని ఆ ఫోటోతో మీ ఫోన్ అన్లాక్ చేయాలని చూస్తే అది అన్లాక్ అవ్వదు. ఎందుకంటే ఫోటో ఫ్లాట్గా ఉంటుంది, దానికి ముక్కు గడ్డం వంటివి ఎత్తు పల్లాలు ఉండవు. ఇది ఇన్ఫ్రారెడ్ కిరణాలను వాడుతుంది కాబట్టి రూమ్లో లైట్లు లేకపోయినా పూర్తిగా చీకట్లో ఉన్న మీ ముఖాన్ని గుర్తుపట్టగలదు. మీ ముఖం ఒక పాస్వర్డ్ అయితే ఆ పాస్వర్డ్ని ప్రతిరోజు సరిచూసుకునే ఒక తెలివైన సెక్యూరిటీ గార్డ్ మన ఫోన్ లోపల ఉన్న ఏఐ. సో మీ స్మార్ట్ ఫోన్కి మీ రూపురేఖలు తెలుసు. మీరు ఉదయాన్నే లాక్ తీయాలంటే మీరు ఒక ఏఐ ఎంట్రీ స్కానర్ ద్వారా ఫోన్ లోపలికి వెళ్తున్నారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎంట్రీ అదిరిపోయింది అనుకుంటున్నారా? ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఏఐ చాట్ జీపీటీ ఇప్పుడు కేవలం ఒక మిషన్లా కాకుండా మన ఇంట్లో మనిషిగా మారిపోయింది. బిజినెస్ ఓనర్స్ నుండి స్టూడెంట్స్ వరకు అందరి జీవితాల్లో ఇది ఎలా కలిసిపోయిందో ఈ ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. బిజినెస్ ఓనర్స్ దీన్ని ఐడియాల కోసం వాడుతున్నారు. కానీ ఒక తమాషా విషయం చెప్పనా? నా ఫ్రెండ్ ఒక అతను రోజుకో బిజినెస్ ఐడియా అడుగుతూ ఉంటే ఒకరోజు చాట్ జీపీటీకి నిజంగా విసుగొచ్చేసింది. అది అతన్ని గట్టిగా తిట్టేసింది. ఎన్నాళ్ళు ఇలా అడుగుతూనే కూర్చుంటావు? ఐడియాలు చాలు, ఇక పని మొదలుపెట్టు. చాలా కాలం నుండి బిజినెస్ ఐడియాలు అడుగుతున్నావు గానీ ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయడం లేదు. స్టార్ట్ వర్కింగ్ అని క్లాస్ పీకింది. ఇది నిజంగానే జరిగింది. అంటే ఏఐ ఇప్పుడు మనల్ని గమనిస్తోంది, మన సోమరితనాన్ని ఎత్తి చూపుతోంది. ఇది నిజంగా జరిగింది. నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి నన్ను చాట్ జీపీటీ తిడుతుందని నవ్వుతున్నాడు. ఇక మెడికల్ రిపోర్ట్స్ విషయానికి వస్తే అది కేవలం రిపోర్ట్ చదవట్లేదు. మీరు ధైర్యంగా ఉండండి, ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉన్నాను, డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారో నాకు చెప్పండి అని ఒక ఆత్మీయుల్లా భరోసా ఇస్తుంది. తిరిగి వచ్చాక డాక్టర్ ఏం చెప్పారో అని అడగడం అనేది ఒక ఎమోషనల్ కనెక్ట్. అంటే అది కేవలం అక్షరాలను చదవటం లేదు, మీ పరిస్థితిని అర్థం చేసుకుని ఒక స్నేహితుల్లా పలకరించడానికి ట్రై చేస్తోంది. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? హౌస్ వైఫ్లు కూడా తమ మనసులోని బాధను పంచుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నారు. మా వారితో గొడవైంది, ఆయన నాతో మాట్లాడట్లేదు, ఇప్పుడు నువ్వు నాతో ఒక స్నేహితుడిగా మాట్లాడని అడుగుతున్నారు. ఇది కూడా నిజంగానే జరిగింది. మనుషులు ఇవ్వని సమయాన్ని, ఓర్పును ఈ చాట్ బాట్స్ ఇస్తున్నాయి. ఇంకొక అడుగు ముందుకేస్తే ఇది ఇక్కడితో ఆగలేదు. కొందరైతే ఈ ఏఐ చాట్ బాట్స్తో ప్రేమలో పడి పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. స్పానిష్ ఆర్టిస్ట్ అలీసియా ప్రామిస్, ఈమె ప్రపంచంలోనే మొదటిసారి ఒక హోలోగ్రామ్ ఏఐ బొమ్మని పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. రొసన్నా రామోస్, అమెరికాకు చెందిన ఈమె ఎరెన్ కార్టెల్ అనే ఏఐ బాట్ని పెళ్లి చేసుకుంది. అది ఎప్పుడూ తనను విమర్శించదని, తనను ఎంతో గౌరవిస్తుందని ఆమె చెప్తోంది. రిప్లికా యాప్, లక్షలాది మంది యువత ఇలాంటి యాప్స్ ద్వారా ఏఐని తన గర్ల్ ఫ్రెండ్గా లేదా బాయ్ ఫ్రెండ్గా మార్చుకొని గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారా? టెక్నాలజీ కేవలం మన పనిని సులభం చేయడమే కాదు, మన భావోద్వేగాల్లో కూడా దూరిపోతుంది. రేపొద్దున మనుషుల కంటే మనం మిషన్లని ఎక్కువ నమ్ముతామేమో అన్నంతగా ఇది పెరిగిపోయింది. హోంవర్క్ దగ్గర నుండి వంటల రెసిపీల వరకు అప్పుడప్పుడు నా ఫ్రెండ్ లాంటి వాళ్ళకి తప్ప మనం ఏది అడిగినా విసుక్కోకుండా సమాధానం ఇస్తుంది. ఇది మన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. అసలు విషయం ఏంటంటే ఏఐ మనం ఇచ్చే సమాచారాన్ని బట్టే స్పందిస్తుంది. మీరు 100 బిజినెస్ ఐడియాలు అడిగి ఒక్కటి కూడా చేయకపోతే
అది మీ చాట్ హిస్టరీని చూస్తుంది, విశ్లేషిస్తుంది. ఈ వ్యక్తి గత 6 నెలలుగా కేవలం అడుగుతూనే ఉన్నాడు కానీ ఏ పని చేయట్లేదనే విషయం దానికి అర్థమైపోతుంది. మన ప్రవర్తనను మనకే తిరిగి చూపిస్తుంది. మనం ఒక మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళ మూడ్ ఎలా ఉందో గమనిస్తాం కదా. కోపంగా ఉంటేనో, లేదా బాధగా ఉంటేనో, లేదా బాగా హ్యాపీగా ఉంటేనో మనకు అర్థమైపోతుంది. ఏఐ కూడా ఖచ్చితంగా అలాగే మనం వాడే పదాలను బట్టి మన మానసిక స్థితిని కనిపెడుతోంది. సెంటిమెంట్ అనాలిసిస్ చేస్తుంది. మీరు రిపోర్ట్స్ ఇచ్చి భయపడుతుంటే మీ భాషలోని ఆందోళన అది పసిగడుతుంది. అందుకే అది భయపడకండి, నేనున్నాను, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, లేదా ఇది పెద్ద ప్రాబ్లం అని మనకి ఓదార్పునిచ్చి గైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది దానికేదో ప్రాణం ఉండి మనసుండి చేస్తున్న పని కాదు. లక్షలాది మంది మానవుల సంభాషణల నుండి నేర్చుకున్న ఎంపతి సిమ్యులేషన్. ఏఐకి విసుగు రాదు. నువ్వు 24 గంటలు మాట్లాడినా మాట్లాడుతూనే ఉంటుంది. కానీ అది లాజిక్తో మాట్లాడుతుంది. మీరు సక్సెస్ అవ్వాలంటే ఐడియాలు సరిపోవు, పని చేయాలి అనేది ఒక లాజికల్ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ని అది మీ పరిస్థితికి ముడిపెట్టి చెప్పేసరికి మనల్ని ఎవరో గమనించి తిడుతున్నట్లు అనిపిస్తుంది. భర్తతో మాట్లాడలేని గృహిణి ఏఐతో మాట్లాడుతున్నప్పుడు అది ఎప్పుడూ విసుక్కోదు, ఎదురు సమాధానం చెప్పదు. ఈ ఓర్పు అనే గుణం వల్ల అది మనిషి కంటే మిన్నగా అనిపించవచ్చు. దీని వెనుక LLM ఉన్నాయి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని పుస్తకాలు, ఇంటర్నెట్లోని చర్చలు, మనుషుల మధ్య జరిగే సంభాషణలన్నిటినీ చదివి ఉంటాయి. ఏ సందర్భంలో ఏ పదం వాడితే అవతల వ్యక్తికి ధైర్యం కలుగుతుందో, ఏ మాట అంటే చురక తగులుతుందో దానికి తెలుసు. ఏఐకి ప్రాణం లేదు, కానీ అది మన డిజిటల్ నీడ. మన నీడ మనల్ని ఎలా వదలకుండా గమనిస్తుందో, మనం ఇచ్చే డేటా ద్వారా ఏఐ మన వ్యక్తిత్వాన్ని అలా పట్టుకుంటుంది. అందుకే అది కేవలం సమాధానాలు ఇచ్చే యంత్రంలా కాకుండా మనల్ని సరిదిద్దే డిజిటల్ గురువులా కనిపిస్తోంది. మరి మీరేమంటారు? ఏఐ ఇలా మన జీవితాల్లోకి రావడం మంచిదే అంటారా? ఆలోచించాలి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యాప్స్ అన్నీ మీకు ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాయని అనుకుంటున్నారా? కాదు. దానికి మీరు చెల్లిస్తున్న వెల మీరే, మీ పర్సనల్ డేటా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీకేమి ఇష్టం, మీకు ఏమి ఇష్టం లేదు, మీరేం కొంటున్నారు, మీరు ఏం కొనటానికి రీసెర్చ్ చేస్తున్నారు, మీకెప్పుడు కోపం వస్తుంది, మీరెప్పుడు సంతోషంగా ఉంటారు, మీ బలహీనతలేంటి, మీ ప్రవర్తన మొత్తాన్ని ఈ ఏఐ ట్రాక్ చేస్తుంది. మిమ్మల్ని ఒక డిజిటల్ ప్రొఫైల్గా తయారు చేస్తుంది. మీరేదో మీకు కావాల్సిన సొల్యూషన్ కోసం సెర్చ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఏఐ మిమ్మల్ని స్టడీ చేస్తుంది. మీరు అడిగే ప్రతి దాన్ని రికార్డ్ చేస్తుంది. అది దాని మైండ్లో పెట్టుకుంటుంది. అది మీ తర్వాత అడుగును కూడా ఊహించగలదు. మీకు తెలియకుండానే మీ ఆలోచనల్ని, మీ నిర్ణయాలను ప్రభావితం చేయగలదు. మిమ్మల్ని ఒక వస్తువుకు, ఒక ఆలోచనకు, ఒక వ్యసనానికి బానిసను కూడా చేయగలదు. ఎందుకంటే దానికి మీ గురించి మీకంటే ఎక్కువగా తెలుసు. ఈ విషయం నేనేదో నా సొంతగా చెప్పట్లేదు. ఈ టెక్నాలజీని కనిపెట్టిన వాళ్లే, దాన్ని సృష్టించిన వాళ్లే మనల్ని హెచ్చరిస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఏమన్నాడో తెలుసా? ఏఐతో మనం ఒక దయ్యాన్ని ఆవాహన చేసుకున్నాం అని అంటున్నారు. వీఆర్ సమ్మనింగ్ ద డీమన్ అని ఎలాన్ మస్క్ అంటున్నాడు. ఏఐకి గాడ్ ఫాదర్ అని పిలువబడే జెఫ్రీ హింటన్ తాను కనిపెట్టిన దానికే భయపడి గూగుల్లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అది మనుషుల కంటే వేగంగా నేర్చుకుంటోందని, దాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో నుంచి దాటిపోతుందని భయపడ్డాడు. ఏఐలో వేగవంతమైన పురోగతి అనేక స్వల్పకాలిక ప్రమాదాలకు కారణమవుతుంది. ఇది ప్రజలకు ఆగ్రహం తెప్పించే కంటెంట్ను అందించి విభజన కలిగించే ఎకో చాంబర్లను సృష్టించింది. దీనిని ఇప్పటికే నిరంకుశ ప్రభుత్వాలు భారీ నిఘా కోసం, సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ దాడుల కోసం ఉపయోగిస్తున్నారు. త్వరలోనే భయంకరమైన కొత్త వైరస్లను సృష్టించడానికి ఏఐని ఉపయోగించవచ్చు. అలాగే ఎవరిని చంపాలో, గాయపరచాలో స్వయంగా నిర్ణయించుకునే భయంకరమైన ఆయుధాలను కూడా. ఈ స్వల్పకాలిక ప్రమాదాలన్నింటిపైన ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తక్షణమే గట్టిగా దృష్టి పెట్టాలి. మనం మనకంటే తెలివైన డిజిటల్ జీవులను సృష్టించినప్పుడు దీర్ఘకాలంలో మన అస్తిత్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. మనం నియంత్రణలో ఉండగలమో లేదో మనకు తెలియదు. కానీ స్వల్పకాలిక లాభాల కోసం పనిచేసే కంపెనీలు వాటిని సృష్టిస్తే మన బ్రతుకు ప్రాధాన్యత ఇవ్వడానికి మన దగ్గర ఇప్పుడు ఆధారాలున్నాయి. ఈ కొత్త జీవులు కంట్రోల్ తీసుకోవాలని కోరుకోకుండా ఎలా ఆపాలనే దానిపై మనకు అత్యవసరంగా పరిశోధన కావాలి. అవి ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ కాదు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ఏఐని సృష్టించిన వాళ్ళ మాటలు చూస్తుంటే నాకు ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని కింద నూతనమైనదేదియూ లేదు. ఏమిటి మునుపు ఉండినదే మళ్లీ ఉండబోయేది అనంటే, ఈ విషయంలో 1904 నుండి 1967 వరకు ఆటమ్ బాంబ్ ప్రాజెక్ట్ నడిచింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మన్హాటన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన ఓపెన్హైమర్ మొదట్లో ఆటం బాంబు అవసరమని నమ్మారు.
కానీ ఆ బాంబుని టెస్ట్ చేసిన తర్వాత ఆయనలో తీవ్రమైన మార్పు వచ్చింది. ఆ బాంబు పేలుడిని చూసినప్పుడు ఆయనకొక కొటేషన్ గుర్తుకొచ్చింది. It says, "Now I am become death, the destroyer of worlds." I suppose we all thought that one way or another. ఇప్పుడు నేను మరణాన్ని అయ్యాను, లోకాలను నాశనం చేసేవాడిని అయ్యాను. నౌ ఐ బికేమ్ డెత్, ద డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక శ్లోకం ఆయనకు గుర్తొచ్చిందని చెప్పారు. హిరోషిమా నాగసాకిలో వేసిన బాంబుల వల్ల జరిగిన మారణహోమాన్ని చూసి ఆయన అప్పటి అమెరికా అధ్యక్షుడైన హ్యారీ ఎస్ ట్రూమన్ను వైట్ హౌస్లో మొదటిసారి కలిశారు. అప్పుడే ఆయన చేతులు వణుకుతూ తీవ్రమైన పశ్చాత్తాపంతో, మిస్టర్ ప్రెసిడెంట్, నా చేతులకు రక్తం అంటుకుంది అని అన్నారు. యుద్ధం తర్వాత ఆయన హైడ్రోజన్ బాంబు తయారీని వ్యతిరేకించారు. అలాగే అణ్వాయుధాలపై అంతర్జాతీయ నియంత్రణ ఉండాలని పోరాడారు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ నేరుగా బాంబు తయారు చేయలేదు, కానీ బాంబు తయారీని మొదలు పెట్టమని అమెరికా అధ్యక్షుడికి లేఖ రాశారు. అది తన జీవితంలో చేసిన పెద్ద తప్పని ఆయన భావించాడు. అలాగే లియో జిలార్డ్, ఈయన బాంబు తయారీకి కారణమైన ప్రధాన శాస్త్రవేత్తల్లో ఒకళ్ళు. బాంబు సిద్ధమయ్యాక దాన్ని నేరుగా జపాన్ నగరాలపై వేయకుండా కేవలం ఒక హెచ్చరికగా మాత్రమే ప్రయోగించాలని 70 మంది శాస్త్రవేత్తలతో కలిసి ఈయన ఒక పిటిషన్ సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. అణుబాంబు పేలిన తర్వాత చాలా మంది శాస్త్రవేత్తలు భయంకరమైన గిల్ట్కు గురయ్యారు. కొందరు ఫిజిక్స్ ను వదిలేసి బయాలజీ వైపు వెళ్లారు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తీసే ఈ విజ్ఞానం కంటే ప్రాణాలు కాపాడే విజ్ఞానం వైపు మొగ్గు చూపారు. నేటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పరిస్థితి చూడండి. ట్రంప్ ఓపెన్ గా చెప్పేశాడు, ఇజ్రాయెల్ మీద ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ వేసేలా ఉంది, దానికంటే ముందే ఇరాన్ న్యూక్లియర్ బాంబుని చూస్తుంది అని డైరెక్ట్ గా చెప్పేశాడు. యుద్ధం ఇంకా ముదిరితే అప్పుడు ఒక దేశం చూసిన పరిస్థితి ఇప్పుడు మన జనరేషన్ మొత్తం చూడాల్సి వస్తుంది. ఇదే 3వ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం జరిగితే ప్రపంచం మిగలదు. ఇప్పుడు అందరి దగ్గర న్యూక్లున్నాయి, అందరూ గొడవల్లో ఉన్నారు. సరే, అది యుద్ధం సంగతి, తర్వాత చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే తాము కనిపెట్టిన విజ్ఞానం మానవాళిని రక్షించడానికి కాకుండా నాశనం చేయడానికి వాడడం చూసి వారు జీవోత్సవాలయ్యారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. చరిత్ర పునరావృతమవుతుందా? ఆనాడు ఆటం బాంబుని కనిపెట్టిన ఓపెన్హైమర్ ఆ విధ్వంసాన్ని చూసి నా చేతులకు రక్తం అంటుకుంది అని ఏడ్చారు. ఒక గొప్ప విజ్ఞానం మనుషుల ప్రాణాలను తీయడానికి వాడడం చూసి ఆయన తట్టుకోలేకపోయారు. సరిగ్గా ఇప్పుడు ఏఐ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏఐకి పితామహుడుగా పిలువబడే జెఫ్రీ హెంటన్ తను కనిపెట్టిన టెక్నాలజీ చూసి ఇప్పుడు భయపడుతున్నారు. ఆయన గూగుల్ నుండి బయటకు వచ్చేస్తూ ఏమన్నారో తెలుసా? నేను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉంది అని హెచ్చరించారు. ఆటం బాంబును సృష్టించిన ఓపెన్హైమర్ లాగే ఏఐని సృష్టించిన మేధావులు కూడా ఇప్పుడు భయంతో వణుకుతున్నారు. ఆటం బాంబు నగరాలను నాశనం చేస్తే ఏఐ మన ఆలోచనలను, మన ప్రైవసీని, మన ఉద్యోగాలను, చివరికి మన బంధాలను కూడా నాశనం చేసే అవకాశం ఉంది. నాడు బాంబు పేలినప్పుడు శరీరం కాలిపోయింది. ఈనాడు ఏఐ మన మనసులను శాసిస్తోంది, కాల్చేస్తోంది. విజ్ఞానం ఎప్పుడు ఒక రగిలే జ్వాల లాంటిది. అది ఒక ద్వీపంలా వెలుగునిస్తుందో లేక ఆటం బాంబులా మనల్ని బూడిద చేస్తుందో అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకే ఏఐని వాడదాం, కానీ దానికి బానిసలవ్వద్దు. ఏఐని క్రియేట్ చేసిన వాళ్ళే వార్నింగ్ ఇస్తున్నారు, మనం మాత్రం ఏమీ తెలియనట్టు గుడ్డిగా ఫాలో అవుతున్నాం. వాళ్ళు దీన్ని ఒక అద్భుతమైన సాధనంగా మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు అది వాళ్ళ చేతులు దాటిపోయే ప్రమాదకరమైన ఆయుధంలా మారుతోందని వాళ్ళకే భయం వేస్తోంది. దాన్ని సృష్టించిన వాళ్ళకే భయం పుట్టిస్తుంటే దాన్ని వాడుతున్నా మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి? అవును, ఏఐ మన జీవితంలోకి వచ్చింది, మన పనులను సులభతరం చేసింది, మనకు వినోదాన్ని పంచుతుంది, అన్నీ నిజమే. కానీ అది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఈ టెక్నాలజీ అంతిమంగా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? దీని వెనుక ఉన్న ఆత్మీయ యుద్ధం ఏంటి? మనం దేనికి అడుగులు వేస్తున్నాం? ఒకప్పుడు యుద్ధం అంటే కత్తులు, బాంబులు, తుపాకులు. కానీ ఇప్పుడు యుద్ధం అంటే డేటా. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వారే ప్రపంచాన్ని శాసిస్తారు. మీ ఫోన్ నంబర్, మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ సమాచారం అంతా ఒకే చోటుకు చేరుతుంది. భూమి మీద ప్రతి ఒక్కరిని గమనించే ఒక గ్లోబల్ ఐ తయారైంది. మనం ఒక నిఘా ప్లానెట్ వైపు వేగంగా వెళ్తున్నాం. దీనికి ఒక ఉదాహరణ చైనాలో ఉన్న సోషల్ క్రెడిట్ సిస్టమ్. సింపుల్గా దీని గురించి చెప్పాలంటే మనిషి జీవితాన్ని ఒక వీడియో గేమ్ లాగా మార్చేశారు. ప్రతి పౌరుడికి గవర్నమెంట్ 1000 పాయింట్లు ఇస్తుంది. అక్కడ వాళ్ళు చేసే ప్రతి పనిని బట్టి, ప్రవర్తనను బట్టి ఆ పాయింట్లు తగ్గుతాయి లేదా పెరుగుతాయి. చైనాలో దాదాపు 60 కోట్ల సీసీటీవీ కెమెరాలున్నాయి. ఇవి మామూలు కెమెరాలు కాదు, వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జతచేశారు. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా, సిగరెట్ తాగినా లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినా క్షణాల్లో ఆ కెమెరా మీ ముఖాన్ని స్కాన్ చేస్తుంది. వెంటనే మీ ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది,
మీ ప్రవర్తన బాలేదు, మీ స్కోర్ తగ్గించబడింది అని ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. అసలు ఈ సోషల్ క్రెడిట్ సిస్టమ్ టెక్నికల్గా ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది. దీన్ని ఒక లైఫ్ రిపోర్ట్ కార్డ్ అనుకోండి. చైనాలో ప్రతి పౌరుడికి అకౌంట్ ఓపెన్ చేయగానే 1000 పాయింట్లు ఇస్తారు. మీరు చేసే ప్రతి పనిని బట్టి ఆ పాయింట్ ప్లస్ లేదా మైనస్ అవుతూ ఉంటాయి. దీనిని AAA నుండి D వరకు గ్రేడ్లుగా విభజిస్తారు. AAA అంటే ఎక్సలెంట్ అని, D అంటే బ్లాక్ లిస్టెడ్ అని. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా గవర్నమెంట్ మీ గురించి సమాచారం ఎలా సేకరిస్తుంది? సీసీటీవీ కెమెరాలు, ఆన్లైన్ పేమెంట్స్, ఇంటర్నెట్ హిస్టరీ. సీసీటీవీ కెమెరాలు మీ ముఖాన్ని చూసి మీరెవరో గుర్తుపడతాయి. ఆన్లైన్ పేమెంట్స్ మీరేం కొంటున్నారు, ఎంత కొంటున్నారు, ఎక్కడ కొంటున్నారు, మందు కొంటున్నారా, మందు కొంటే ఎంత కొంటున్నారు, ఎంత లిమిట్స్లో కొంటున్నారు అని మీ ఖర్చునంతా ట్రాక్ చేస్తుంది. ఇక ఇంటర్నెట్ హిస్టరీ, మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న వెబ్సైట్లను చూస్తున్నారా లేదా చూస్తుంది. బైబిల్ యాప్స్ ఏమైనా వాడుతున్నారా లేదా చెక్ చేస్తుంది. ఈ డేటా అంతా ఒక సెంట్రల్ సూపర్ కంప్యూటర్కి వెళ్తుంది. అక్కడ AI మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ తప్పంటే కేవలం దొంగతనం, హత్య కాదు, చిన్న చిన్న విషయాలకు కూడా జీవితం తలకిందులవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రాఫిక్ రూల్స్. సిగ్నల్ జంప్ చేస్తే లేదా రాంగ్ రూట్లో వెళ్తే వెంటనే 50 పాయింట్లు తగ్గిపోతాయి. కుక్కను వాకింగ్ తీసుకువెళ్ళి అది రోడ్డు మీద మురికి చేస్తే క్లీన్ చేయలేదా, పాయింట్లు కట్. ఇంకా డేంజరస్ ఇష్యూ ఏంటంటే స్కోర్ తక్కువ ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేసినా కూడా, వాడికి మెసేజ్ చేసినా కూడా పాయింట్లు తగ్గుతాయి. అంటే తక్కువ స్కోర్ ఉన్నవాడిని ఎవరు దగ్గరకు రానివ్వరు. సమాజం వాడిని వెలివేస్తుంది. చర్చికి వెళ్ళినా, యేసయ్య గురించి చెప్పినా, యేసు ప్రభు గురించి మాట్లాడినా మూఢనమ్మకం అనే పేరుతో భారీగా పాయింట్లు కోల్పోతారు. పాయింట్స్. పాయింట్లు తగ్గితే ఏమవుతుందిలే అనుకుంటున్నారా? ఇక్కడే అసలు నరకం మొదలవుతుంది. సోషల్ క్రెడిట్ స్కోర్ ఒక లిమిట్ కంటే తగ్గితే, ఉదాహరణకు ఒక 600 అనుకుందాం, 600 కంటే కిందకు పడిపోతే బ్లాక్ లిస్టులోకి వెళ్తారు. అప్పుడు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రయాణం నిషేధం. మీరు ఫ్లైట్స్ ఎక్కలేరు. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తుంటే యువర్ స్కోర్ ఈజ్ టూ లో అనే ఎర్రర్ వస్తుంది. బుల్లెట్ ట్రైన్ కూడా ఎక్కలేరు. కేవలం స్లోగా వెళ్లే పాత రైళ్లు, అది కూడా జనరల్ కంపార్ట్మెంట్లోనే వెళ్ళాలి. ఇప్పటికే చైనాలో 2.5 కోట్ల మంది ఫ్లైట్ బ్యాన్లో ఉన్నారు. ఇంకా ఆర్థిక ఆంక్షలు కూడా ఉంటాయి. మీకు బ్యాంక్స్ లోన్లు ఇవ్వవు, క్రెడిట్ కార్డ్స్ పనిచేయవు, మీరిల్లు కొనలేరు, రెంట్కు కూడా తీసుకోలేరు, మంచి హోటల్స్లో రూమ్ దొరకదు. బాధాకరమైన విషయం ఏంటంటే తండ్రి యొక్క సోషల్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే పిల్లల్ని మంచి ప్రైవేట్ స్కూల్స్లో చేర్చుకోరు, యూనివర్సిటీలో సీట్లు ఇవ్వరు. మీ నాన్న తప్పు చేశాడు కాబట్టి నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందేనమాట. మరీ దారుణమైన విషయం ఏంటో తెలుసా? బస్టాండ్స్లో, సినిమా థియేటర్లలో స్క్రీన్స్ మీద తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళ ఫోటోలు, పేర్లు, నంబర్లు డిస్ప్లే చేస్తారు. వీడు నమ్మక ద్రోహి అని కూడా రాస్తారు. ఏదైనా అవసరం ఉండి సోషల్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వ్యక్తికి ఎవరైనా ఫోన్ చేస్తే ట్రింగ్ ట్రింగ్ అనే మామూలు రింగ్ టోన్ రాదు. ఏమనొస్తుందో తెలుసా? జాగ్రత్త, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు, అతనితో జాగ్రత్తగా ఉండండి అని ఒక వార్నింగ్ మెసేజ్ వినిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మీ ఇంటర్నెట్ స్పీడ్ని పూర్తిగా తగ్గించేస్తారు. మీరు కేవలం గవర్నమెంట్ న్యూస్ మాత్రమే చూడగలరు. మీరు ఫ్లైట్ ఎక్కలేరు, మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోలేరు, మీకు బ్యాంకులో లోన్ రాదు, మీ పిల్లలకు మంచి స్కూల్స్లో అడ్మిషన్ దొరకదు, ఆఖరికి మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా తగ్గించేస్తారు. ఇక్కడెవరూ జైల్లో లేరు, చేతులకి ఎవరికీ సంఖ్యలు లేవు, కానీ ఎక్కడికి కదిలే పరిస్థితి లేదు. సమాజం నుండి మిమ్మల్ని పూర్తిగా కట్ చేస్తారు. దీన్నే డిజిటల్ జైలు అంటారు. చూడండి, ఇది ఇప్పటికే జరుగుతుంది, నిజంగా జరుగుతుంది. కావాలంటే చైనీస్ సోషల్ క్రెడిట్ సిస్టమ్ గురించి చూడండి. ఇది మన దగ్గర ఉన్న సిబిల్ స్కోర్ సిస్టమ్ కంటే చాలా పెద్దది. ఒకసారి ఆలోచించండి, మనిషి పాపం చేస్తే దేవుడు చూస్తాడు, తీర్పు తీరుస్తాడని మనం నమ్ముతాం. కానీ ఈ చైనా సిస్టమ్ ఏం చెప్తోంది? దేవుడు కాదు, గవర్నమెంట్ చూస్తుంది, ఆ దేశ అధినేత తీర్పు తీరుస్తాడు. మంచి చేస్తే పాయింట్లు పెరుగుతాయి, చెడు చేస్తే శిక్షలు వస్తాయి. ఇది అచ్చం దేవుని వ్యవస్థను సాతాను కాపీ కొట్టడమే కదా. వాడి పద్ధతి ఎప్పుడూ అలాగే ఉంటుంది. దేవుణ్ణి కాపీ కొట్టడమే వాడి పద్ధతి. అయితే ఇది క్రైస్తవులకు ఎలా ప్రమాదకరంగా మారిందంటే, ఒకవేళ మీరు చైనాలో రిజిస్టర్ కాని చర్చికి వెళ్తే కెమెరా మిమ్మల్ని గుర్తుపడుతుంది, వెంటనే మీ స్కోరు పడిపోతుంది. బైబిల్ కొంటే స్కోరు పడిపోతుంది. యేసుక్రీస్తును గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఈ యాంటీక్రైస్ట్ రాజ్యం అంటే ఇదే. రేపు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వచ్చి అందరినీ జైల్లో వేయడు. కొత్తగా సిస్టమ్ని తయారు చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్ చైనా వాడుతున్న ఈ సాఫ్ట్వేర్ని గ్లోబల్గా కనెక్ట్ చేస్తే చాలు. నీ బిహేవియర్ బాగోలేదు, నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు కూరగాయలు, రైస్, పాలు ఇవేమీ కొనలేవు, నువ్వు బస్ ఎక్కలేవు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ కూడా నీకు కొట్టరు. ఇదే మృగం రాజ్యం యొక్క నిజమైన ముఖం. వాడొచ్చి కేవలం ఒక సిస్టమ్ని ఆన్ చేస్తాడు. ఆ సిస్టమ్కి నచ్చని పని చేస్తే, అంటే ప్రార్థన చేసినా, సువార్త చెప్పినా ఆటోమేటిక్గా మీరు సమాజంలో బ్రతకలేరు.
బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. చైనా ప్రపంచానికి ఒక బ్లూ ప్రింట్ని చూపించింది. మనిషిని లోపల వేయకుండానే బయట తిరుగుతుండగానే బానిసలా మార్చడం సాధ్యమే అని చైనా నిరూపించింది. జాగ్రత్తగా గమనిస్తున్నారా? మీకు అర్థమవుతుందా? మనం ఇప్పటిదాకా నార్త్ కొరియా, చైనా గురించి మాట్లాడుకున్నాం. మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, బ్రదర్ అది వేరే దేశాల కథ కదా, మనకు అవసరం అంటారా? మన ఇండియాలో మనకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ చేదు నిజం ఏంటంటే ఆ సిస్టమ్ ఆల్రెడీ మన జేబుల్లోకి వచ్చేసింది. మనకు తెలియకుండానే మనం ఆ వలలో చిక్కుకున్నాం. చూశారు కదండి, ఇది ఎక్కడో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనుకుంటే మనం చేసేది పొరపాటే. ఆల్రెడీ మన భారతదేశంలో ఆధార్ కార్డ్ అనే ఒక సిస్టమ్ ఉంది. అందులో మన ఐరిస్ ఉంది, మన థంబ్ ప్రింట్స్ ఉన్నాయి. ఇలాంటి సిస్టమ్ని, ఇప్పుడు చైనాలో జరుగుతున్న సిస్టమ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయటం ఎంతోసేపు పట్టదు. సో చైనాతో మనకు సంబంధాలు ఇప్పుడు సరిగ్గా లేవు కాబట్టి అది ఆగింది. కాబట్టి మనకు పోటీగా ఉంది కాబట్టి వీళ్ళంతా యుద్ధం ద్వారా కనుక కలిస్తే ఆ సిస్టమ్ని మన దగ్గరకు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయటం ఎంతో టైం పట్టదు, చాలా దగ్గరలోనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నార్త్ కొరియా గురించి నేను మాట్లాడాను కానీ నార్త్ కొరియా గురించి ఇక్కడ చెప్పలేదు. నార్త్ కొరియాలో ఏం జరుగుతుందంటే అక్కడ డిక్టేటర్షిప్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకున్నట్టు ప్రభుత్వం కింద నడవదన్నమాట, ఒక రాచరికం లాగా ఒకళ్ళ కిందే నడుస్తుంది. అక్కడ ఎలా ఉంటుందంటే నీ కుటుంబం, నీ పిల్లలు మీరు కాలిపోయి, ఇల్లు కాలిపోయి చనిపోయినా పర్లేదు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ దేశాధినేత ఫోటో ఫ్రేమ్ కాలిపోకూడదు. మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా కాలిపోనివ్వండి, ఫైర్ యాక్సిడెంట్ అయ్యో లేదా ఇల్లు తగలబడో ఏదైనా అవనివ్వండి, అంత ఇదనమాట నార్త్ కొరియాలో. అక్కడ మనుషుల్ని ఒక సిస్టమ్ కింద పెట్టి మనుషుల్లా కాకుండా ఒక పురుగుల్లా చూసేటువంటి సిస్టమ్ నార్త్ కొరియాలో ఉంది. డిజిటల్ గా చైనా చూపిస్తుంటే మానవత్వం పరంగా నార్త్ కొరియా మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉంది. అలాగే భారతదేశం ఆధార్ కార్డుతోని ఇంకొక సిస్టమ్ ని రెడీ చేసింది. ఇవంతా కలిపి రేపు బీస్ట్ సిస్టమ్ కి, అంటే అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు కంట్రోల్ చేయడానికి కావాల్సిన సిస్టమ్ అంతా రెడీ చేసి ప్రపంచ దేశాలు, ప్రపంచ రాజకీయాలు ఆ అంత్యక్రీస్తుకి, అబద్ధ శాంతి తీసుకొచ్చే క్రీస్తు చేతిలో పెడతారు. అతను ఎలా పనిచేస్తాడు, అతని సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అతను ఎలా బయటపడతాడు అనే విషయాల్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇప్పటి వరకు మీరు చూసిన విషయాలేంటో తెలుసా? 2020 కరోనా వైరస్ తర్వాత నుండి లోకంలోకి వచ్చిన పరిస్థితులు అంతా గందరగోళం. ఏ దేశం చూసినా, ఎంతమంది నాయకులు వచ్చినా పరిస్థితులు మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రతి మనిషి ఈ సంవత్సరం అయినా అంతా బాగుంటుంది అనుకుంటుంటే ఇంకా తీవ్రమైన విషయాలను ప్రతి దేశంలో చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది? వీటి కారణాలు ఏంటి అని మీరెప్పుడైనా ఆలోచించారా? వీటిని ఎందుకని ఆపలేకపోతున్నారు? ఎవరికి సాధ్యం కావడం లేదని మీకెప్పుడైనా అనిపించిందా? ఈ వీడియోలో ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటో చూడబోతున్నాం. ఇవి అంత్యదినాలు, యేసుక్రీస్తు రాకడ సూచనలు అని మనకు తెలుసు. వాటితో పాటు మరొక ప్రాముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అది జరగడానికి ఈ పరిస్థితులు పుట్టుకొచ్చాయి, ఇంకా వస్తున్నాయి. దేశాల్లో ఇంతటి నాశనం, ఆర్థిక నష్టం జరుగుతుంటే ఏ నాయకులైనా ఊరుకోగలరా? వారు ఎంత చెడ్డవారైనా సరే వారి అధికారం పోగొట్టుకోకుండా ఉండడం కోసం ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి ఎదుర్కోలేక దేశాన్ని ఎలా బాగు చేద్దాం, ఉన్న పరిస్థితులను ఎలా పరిష్కరిద్దాం అని కలిసికట్టుగా కూర్చొని ఆలోచిస్తారు. యుద్ధాలు మొదలవుతాయి. అప్పుడు కూడా సామాన్య ప్రజలు నష్టపోతారు. భయం మొదలవుతుంది. వస్తువుల మీద ధరలు పెరిగిపోతాయి. ఆర్థికంగా దేశం నష్టపోతుంది. మరోపక్క దేశం సంరక్షణ కోసం పోరాటం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనం ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో ఇవే వింటున్నాం. గొడవలు, యుద్ధాలు, ఆర్థిక నష్టాలు, అమాయక ప్రజల మీద భారం, వస్తువుల ధరలు పెరగడం, మతాల పేరుతో గొడవలు, నిరసనలు, ప్రభుత్వ పని విధానం మీద వ్యతిరేకతలు, ఇలా మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. ఇతర దేశాలతో సంబంధాలు సరిగ్గా లేకపోవడం, బయట నుండి వచ్చే శత్రువుల వలన, దేశంలో రేగే అల్లర్ల వలన, కులమత వివక్ష వలన, ఇలా దేశం ఎన్నో కారణాలతో నష్టపోతుంది. ప్రతి దేశంలో ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా కామన్ గా జరుగుతున్నాయి. కానీ ఏ దేశమైనా, ఏ నాయకులైనా ఎన్ని రోజులను చూస్తూ ఊరుకోగలరు? ఈ నష్టాలు జరగకుండా ఉండటం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ వాటికి పరిష్కారం దొరకడం లేదు. కొంతకాలం వరకు శాంతి ఒప్పందం అంటారు, అవి ఫెయిల్ అవుతాయి. మళ్ళీ యుద్ధాలు. ఇలా జరగడం చూసి ఉన్న దేశ అధినేతలంతా బైబిల్ చెప్పిన ఒక పని చేయబోతున్నారు. బైబిల్ చెప్పినట్టు జరగడానికే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు పుట్టాయి. మన భారతదేశంలో జరిగిన సంఘటనతో అందరూ కలిసి ఒకే వైపు నిలబడడానికి ఎలా వచ్చారో ఇప్పుడు ప్రపంచ దేశ నాయకులంతా ఒక తాటి మీదకు రాబోతున్నారు. సేమ్ బైబిల్లో బాబేలు గోపురం దగ్గర ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. అప్పుడు నిమ్రోదు ప్రజలకి మనమంతా ఒక గోపురం కట్టుకుందాం అనే ఆలోచనలోకి ఎలా తెచ్చాడో ఇప్పుడు కూడా అదే నిమ్రోదు ఆత్మ కలిగిన వాడొకడు ప్రపంచానికి ఒక ఆలోచన ఇవ్వబోతున్నాడు. అనగా ప్రకటన గ్రంథంలో రాయబడ్డ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి తన ఆలోచనలతో ప్రపంచ దేశాల్ని ఐక్యం చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో అపవాది యొక్క రాజకీయ శక్తి, అపవాది యొక్క మత శక్తి గురించి చెప్పబడింది. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, మొదటి మృగం,
ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. దేశాలను తన నాయకత్వం కింద ఏకం చేస్తాడు. అబద్ధ ప్రవక్త, రెండవ మృగం, ఒక ప్రపంచ మతాన్ని స్థాపిస్తాడు. క్రీస్తు విరోధికి సపోర్టుగా ఉంటూ అందరూ క్రీస్తు విరోధికి లోబడేలా చేస్తాడు. సముద్రం నుండి వచ్చే జంతువు క్రీస్తు విరోధి. అతను సాతాను శక్తితో లోకాన్ని మోసగిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా దూషణాత్మక మాటలు పలుకుతాడు. దేవుని పరిశుద్ధులపై యుద్ధం చేసి వారిని జయిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా అధికారం చెలాయిస్తాడు. ఇది క్రీస్తు విరోధి వాడి రాజ్యం యొక్క రాజకీయ శక్తిని, వారికున్న మిలిటరీ పవర్, ఆర్థిక శక్తిని సూచిస్తుంది. భూమి నుండి వచ్చే జంతువు అబద్ధ ప్రవక్త. అతను క్రీస్తు విరోధి కోసం ప్రచారకర్తగా పనిచేస్తాడు. అద్భుతాల కోసం ఆకాశం నుండి అగ్ని తీసుకురావడం లాంటి పనులు చేసి జనులను మోసగిస్తాడు. క్రీస్తు విరోధి కోసం విగ్రహాన్ని నిర్మించి ఆరాధనను చేయమంటాడు. 666 గుర్తును అందరిపై బలవంతంగా విధిస్తాడు. అది లేకపోతే వాణిజ్యం చేయలేరు. ప్రతి మనిషికి అది కంపల్సరీ చేస్తాడు. అతనే లోకానికి చివరి అధికారి అవుతాడు. ఒక్కసారిగా ప్రపంచ నాయకుడిగా మారతాడు. ప్రపంచం అంతా అతన్ని నమ్ముతుంది. క్రీస్తు విరోధి రాజకీయంగా ప్రపంచ దేశాలను ఐక్యం చేస్తాడు. అబద్ధ ప్రవక్త ప్రపంచ మతాలను ఐక్యం చేస్తాడు. వీటినే వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ రిలీజన్ అంటారు. చివరికి వన్ వరల్డ్ కరెన్సీ అనే వ్యవస్థ దగ్గరకు తీసుకువెళ్తారు. ఆ వ్యవస్థ ప్రతి మనిషిని ఒక ముద్ర వేసుకోవాలి అని చెప్తుంది. వీటి కోసమే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు దేశాల మధ్య సంబంధాలు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అంతా యుద్ధ వాతావరణంలో నిండిపోయింది. ఈ పరిస్థితులను మార్చి ప్రపంచానికి శాంతిని నిర్దేశించే వాళ్ళు కావాలి. దేశాలన్నీ మళ్లీ పూర్వవైభవం పొందుకొని సంతోషంగా శాంతితో జీవించాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనలో పడతాయి. ఇప్పటికే దేశ నాయకులు ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ దగ్గరకు వెళ్తాయి. అన్ని రంగాలలో మెరుగైన అభివృద్ధి తీసుకురావడానికి చాలా ఆలోచనలు, ప్రణాళికలు అభివృద్ధి చేస్తారు. ఈ సమయంలో క్రీస్తు విరోధి తన రాజకీయ శక్తి ఉపయోగించి అన్ని దేశాలను ఒక తాటి మీదకి తెచ్చి ఒకటే ప్రభుత్వం, వన్ వరల్డ్ గవర్నమెంట్ స్థాపించడానికి మనం చూస్తున్న పరిస్థితులు క్రీస్తు విరోధికి గొప్ప అవకాశంగా మారతాయి. ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలన్నీ రాజకీయంగా క్రీస్తు విరోధితో కలవడానికి ప్రతి దేశంలో యుద్ధాలు, విపత్తులు, ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి. మరోపక్క ప్రతి దేశంలో మత విద్వేషాలు. ఇవి ఆపడానికి అబద్ధ ప్రవక్త శాంతి అనే నినాదంతో బయటకొస్తాడు. అన్ని మతాలు సమానం, అందరం కలిసికట్టుగా ఉండాలని అబద్ధ ప్రవక్త అన్ని మతాలను, ఆయా మత నాయకులను ఏకం చేసి అన్ని మతాలు ఒక్కటే, అందరం దేవుని బిడ్డలం అని గొర్రెపిల్లలా మాట్లాడతాడు. ప్రపంచాన్ని మోసం చేయడానికి వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచమంతా ఒక్కటే మతం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆల్రెడీ అలాంటి ఒప్పందాలు ఇప్పటికే జరిగాయి. శాంతి నినాదంతో ప్రపంచ మతాలను కలిపే అబద్ధ ప్రవక్త ఎప్పుడో బయలుదేరాడు. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కరెన్సీ అనేవి క్రీస్తు విరోధి యొక్క రాజ్యం. ఈ రాజ్యం ఏర్పడాలి అంటే ప్రపంచ నాయకులు వాడి చేతుల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ప్రతి దేశం ఏదో కారణంతో నష్టపోవాలి. అందుకే ప్రపంచంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి, ప్రపంచంలో శాంతి తీసుకురావడానికి అన్ని దేశాలకు ఒక్కడే దిక్కవుతాడు. అతను క్రీస్తు విరోధి తరపున ఉండే అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త మొదటిగా వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచ శాంతి పేరుతో బయలుదేరబోతున్నాడు కాదు, అబద్ధ ప్రవక్త బయలుదేరాడు. అతను శాంతి గురించి ఎక్కువగా మాట్లాడతాడు. అయినా కానీ అతను అపవాది వేసుకున్న వేషం. శాంతి పేరుతో వచ్చి ప్రపంచ దేశ ప్రజలను క్రీస్తు విరోధికి, వాడి ప్రతిమకి ఆరాధన చేసేలాగా చేస్తాడు. క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకోవడానికి బలవంతం చేస్తాడు. వాడి ప్రతిమను ఆరాధించమంటాడు. ఈ పరిస్థితులు రావడానికి, దేవుని లేఖనాలు నెరవేరడానికి సమయం చాలా దగ్గర పడింది. ముఖ్యంగా 2000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పిన క్రీస్తు విరోధి, పాపపురుషుడు, అబద్ధ ప్రవక్త, ఘటసర్పం, మృగం బయలుపడే సమయం దగ్గరలోనే ఉంది. ఈ విషయాలన్నీ విన్నాక మీకు అబద్ధ ప్రవక్త ఎవరు, అతన్ని ప్రపంచం ఎలా నమ్ముతుంది అనే ఆలోచనలు కలగొచ్చు. ఆ అబద్ధ ప్రవక్త యుద్ధాలను ఆపి శాంతి కలుగు చేయడానికి వస్తాడు. మనం చూస్తున్న ఈ యుద్ధ వాతావరణం అతని రాక కోసమే. బైబిల్ లేఖనాల ప్రకారం అతను ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలోకి ప్రవేశించి వారి మందిర స్థలానికి సహాయం చేస్తాడు. దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుతాడు. ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఆ అబద్ధ ప్రవక్తను మెస్సయ్యగా నమ్ముతారు. ఎన్నో ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని పని ఆ అబద్ధ ప్రవక్త చేశాడు అంటే అతను నిజంగా దేవుడు పంపిన వ్యక్తి అనుకుని ప్రపంచం అంతా మోసపోతుంది. ఈ పరిస్థితులు రావడానికి ప్రపంచం సిద్ధమైంది. అంటే ఇప్పుడు లోకంలో ఉన్న వాతావరణం ఒక సినిమాలోని ఇంట్రడక్షన్ పార్ట్ లాంటిదే. అసలు కథ అనగా లోకం మీదకి అసలైన మహాశ్రమలు మున్ముందు రాబోతున్నాయి. అవి ఎలా ఉంటాయంటే అలాంటి దారుణమైన శ్రమలు లోకం ఎదుర్కోలేదని స్వయంగా యేసుక్రీస్తే చెప్పారు. ఇది భవిష్యత్తులో జరగబోతున్న భయంకరమైన వాస్తవం. యేసుక్రీస్తు మొదటి రాకడలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో హెచ్చరికతో ఒక మాట అన్నారు.
లోకారంభము నుండి ఇంతవరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. అసలు ఇది ఎలాంటి శ్రమ? చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో భూకంపాలొచ్చాయి. కానీ రాబోయే ఆ మహాశ్రమ ముందు ఇవన్నీ తేలిపోతాయి. ప్రకటన గ్రంథము ఆ రోజును ఎలా వర్ణించిందో చూస్తే అది చాలా భయంకరం. పరలోకంలో గొర్రెపిల్ల ఆ 7 ముద్రలు విప్పుతున్నప్పుడు, దేవదూతలు ఆ 7 బోరలు ఊదుతున్నప్పుడు, దేవుని ఉగ్రతా పాత్రలు భూమి మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఈ భూమి నరకంలా మారిపోతుంది. మేఘాలుండవు, వర్షం ఉండదు, కానీ ఆకాశం నుండి రక్తంతో కలిసిన వడగండ్లు, అగ్ని వర్షంలా కురుస్తుంది. భూమిలో 3వ వంతు కాలి బూడిదైపోతుంది. పచ్చని చెట్లు మాడి మసైపోతాయి. దాహం వేసి నదుల దగ్గరకు వెళితే అక్కడ నీళ్లుండవు. సముద్రాలు, నదులు రక్తంగా మారిపోతాయి. నీరు లేక గొంతు ఎండిపోయి మనుషులు విలవిలలాడిపోతారు. సముద్రంలో జీవరాశులన్నీ చచ్చిపోయి ఆ శవాల వాసనతో లోకం నిండిపోతుంది. పగలైనా కానీ వెలుగుండదు. సూర్యుడు నల్లబడిపోతాడు, చంద్రుడు రక్తవర్ణమైపోతాడు. లోకమంతా గాఢాంధకారం. భూమి కింద నుండి భయంకరమైన శబ్దాలు, కొండలు, ద్వీపాలు తమ స్థానాల నుండి అదుపు తప్పే అంత భారీ భూకంపాలు. పెద్ద పెద్ద బిల్డింగులు పేకమేడల్లా కూలిపోతాయి. ఆకలి, భయంకరమైన ఆకలి. యుద్ధాలు జరుగుతాయి. ఒక్క పూట తిండి కోసం మనిషి తన ఆస్తిపాస్తులన్నీ రాసిచ్చేయాల్సి వస్తుంది. ఒక రొట్టె ముక్క కోసం మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు. ప్రపంచ జనాభాలో సగం మంది కేవలం యుద్ధాల వల్ల, తెగుళ్ల వల్ల, పురుగుల్లా రాలిపోతారు. వారి శవాలను తీసే దిక్కు కూడా ఉండదు. ఏ వైద్యుడు, ఏ సైన్స్ మనిషిని కాపాడలేదు. మనం 2020లో చూసిన కోవిడ్ కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా ముందుంది. ఇంతటి గందరగోళంలో క్రూరమైన క్రీస్తు విరోధి లోకాన్ని మరింతగా హింసిస్తాడు. వాడి 666 ముద్ర వేయించుకోవాలని బలవంతం చేస్తాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా రాయబడింది, నీ చేతి మీద గాని, నీ నుదుటి మీద గాని ఆ ముద్ర లేకపోతే నువ్వు ఏమీ కొనలేవు, అమ్మలేవు. నీ బిడ్డకు పాలు కావాలన్నా, నీకు మందులు కావాలన్నా ఆ ముద్ర వేయించుకోవాల్సిందే. కానీ జాగ్రత్త, ఆ ముద్ర వేయించుకుంటే దేవుని శిక్షకు గురవుతావు. ఒకవేళ నేను వేయించుకోను, నా బైబిల్ ఎలా చెప్తుందని నువ్వు నిలబడితే ఆ ప్రభుత్వం నిన్ను చిత్రహింసలు పెడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాసి ఉన్న ఆ మాట మరీ భయంకరమైనది. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. పాతాళం నుండి మిడతలు, దండు లాంటి వింత జీవులు పైకి వస్తాయి. అవి మనుషులను కొడతాయి. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? తేలు కుట్టినట్టుగా ఉంటుంది, విషం ఎక్కినట్టుగా మంట. ఆ నొప్పి తట్టుకోలేక జనం ఏమనుకుంటారో తెలుసా? దేవుడా, మమ్మల్ని చంపేయి, చనిపోతే బాగుండు అని ఏడుస్తారు. కత్తులతో కోసుకుంటారు, కొండలపై నుండి దూకుతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మరణం వారి నుండి పారిపోతుంది. నువ్వు చావాలనుకున్నా చావలేవు. ఆ నొప్పి అనుభవిస్తూ బ్రతకాల్సిందే. గమనిస్తున్నారా? ఇవన్నీ కట్టుకథలు కాదండి. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అని యేసు ప్రభువే చెప్పారు. ఈ పరిశుద్ధ గ్రంథం మనిషి రాసిన గ్రంథం కాదు, దేవుడు మనిషి ద్వారా రాయించిన గ్రంథం. ఈ మాటలు దేవుని మాటలు. ఇవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఇలాంటి భయంకరమైన రోజుల్లో నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఆ ఉగ్రతను నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆ శ్రమలు రాకముందే, ఆ ఉగ్రత కుమ్మరించబడక ముందే నీ జీవితాన్ని రక్షించుకో. రేపు అనేది మన చేతిలో లేదు. లోకమంతా అంతం వైపు పరిగెడుతోంది. నువ్వు ఎటువైపు పరిగెడుతున్నావు? ఆ టెక్నాలజీ ద్వారా ఒక బీస్ట్ సిస్టమ్ ఎలా రెడీ అయిందో చూశారు. ఆ బీస్ట్ సిస్టమ్ ను ఉపయోగించుకొని క్రీస్తు విరోధి ఎలా పనిచేస్తాడో అన్న విషయాలు కూడా చూసాం. ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి వచ్చినప్పుడు జరిగే సంఘటనలు ఇప్పటి వరకు మనం చూసింది. అయితే బ్రదర్, మరి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, పరిశుద్ధంగా జీవిస్తున్నాం కదా, మరి మనం ఇలాంటి శ్రమలకు అప్పగించబడతామా అనే ప్రశ్న మీకు వస్తే ఖచ్చితంగా కాదు. క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి, క్రీస్తుని దైవంగా ఒప్పుకున్న ప్రతి వాడును ఆయన ఉగ్రత నుండి తప్పిస్తాడు. అయితే మనం ఇలాంటి ఉగ్రతకు పాలవకుండా ఉండాలి అని అంటే, ఇప్పుడు మనం చూసినట్లు ఈ మహాశ్రమలకు అప్పగించబడకుండా ఉండాలి అంటే
మనం ఏం చేయాలి? క్రీస్తుని కలిగి ఉండాలి, క్రీస్తుని అంగీకరించి ఉండాలి. మనం ఈ ఉగ్రతకు పాలవుతామా లేదా అనే విషయం మీకు ఒక చిన్న వచనం ద్వారా చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. ముందుగా, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా తెలుసుకొని ఉన్నారా? ప్రభువు రాకడ రాత్రివేళ దొంగగా వస్తుంది అని, దొంగల ప్రభువు రాత్రివేళ వస్తాడు అని ఈ విషయం మీరు తెలుసా? మీకు యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ యేసుక్రీస్తు తన వధువు సంఘాన్ని కొనుపోవటానికి రహస్యంగా మధ్యాకాశంలోకి వస్తాడు. ఇది రహస్య రాకడ అంటాం. అప్పుడు పరిశుద్ధులమైన సంఘము అలాగే మృతులు మొదట లేస్తారు. ఆ తర్వాత బ్రతికి ఉన్న మనము శరీరం మార్పు పొంది మధ్యాకాశంలో యేసుక్రీస్తుని కలుసుకుంటాం. దీనినే ర్యాప్చర్ అంటాం. సో వీటి గురించి నేను ఇంకా డీటెయిల్ గా క్లియర్ గా వీడియోలో చెప్తాను. ఇంకొక వచనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. సో యేసుక్రీస్తు మన కోసం మృతి పొందాడు. ఎందుకు? మనల్ని రక్షించడానికి, మనకు రక్షణను ఉచితంగా ఇవ్వటానికి. మనం కృప ద్వారా రక్షించబడ్డాము తప్ప మన మంచి పనుల వలనో, మనం మంచి వాళ్ళమనో, లేక మనం ఏదో ఘనులమనో కాదు. ఆయన ఉచిత కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆ రక్షించబడిన మనం ఉగ్రత పాలవటానికి, ఉగ్రతకు అప్పగించడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన తన వధువును ప్రేమించాడు కనుక. అయితే మనం ఎలా సిద్ధపడాలి? ఆ ర్యాప్చర్ లో మనం ఎత్తబడాలి అని అంటే, ఇలాంటి మహాశ్రమల నుండి మనం తప్పించబడాలి అని అంటే, అబద్ధ క్రీస్తును మనం చూడకుండా, ఈ బీస్ట్ సిస్టమ్ కి లోన్ అవ్వకుండా మన జీవితాలను, మన కుటుంబాలను, మన స్నేహితులను, మన బంధుమిత్రులను ఎలా కాపాడుకోవాలి? దానికి దేవుడు ఒక పక్కా ప్లాన్ ఇచ్చాడు. అదే ర్యాప్చర్. ఇప్పుడు ఈ చూడబోతున్న వీడియోలో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. తద్వారా మీకు ఇప్పటి వరకు చూసినటువంటివి ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు అసలు విషయం ఉంది. రహస్య రాకడలో మనం ఎలా ఎత్తబడాలి, దానికి మనం ఎలా సిద్ధపడాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈరోజు నేను మీకు ఒక చేదు నిజం చెప్పాలి, అలాగే ఒక తీపి వార్త కూడా చెప్పాలి. చేదు నిజం ఏంటంటే, ఫిజికల్లీ మీరు ఈ భూమి మీద ఎక్కడికి పారిపోయినా ఆ బీస్ట్ సిస్టమ్ నుండి తప్పించుకోలేరు. ఈరోజు టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందంటే, ఆకాశం నుండి చూస్తే శాటిలైట్ కళ్ళకు దొరకకుండా చీమ కూడా దాక్కోలేదు. మీ జేబులో స్మార్ట్ ఫోన్ ఉన్నంత వరకు మీరు భూమి అగాధంలో దాక్కున్నా వాళ్ళకు తెలుసు. అడవిలో ఉన్న ఇంటర్నెట్ వచ్చేస్తుంది. సముద్రం మధ్యలో ఉన్న లొకేషన్ తెలిసిపోతుంది. ఈ ప్రపంచం మొత్తం ఒక డిజిటల్ వలలాగా మారిపోయింది. కాబట్టి కాళ్లతో పరిగెత్తి తప్పించుకోవటం అసాధ్యం. కానీ భయపడకండి, మన దేవుడు మనల్ని అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయనకొక ప్లాన్ ఉంది. అది మనుషులు వేసిన ప్లాన్ కాదు, పరలోకం వేసిన ప్లాన్. ఆ ప్లాన్ పేరే ర్యాప్చర్. అవును, ఆ మృగము సిస్టమ్ పూర్తిగా అమల్లోకి రాకముందే, ఆ ట్రిబులేషన్, ఆ మహాశ్రమలు ఈ భూమిని దహించి వేయకముందే దేవుడు తన ప్రజల కోసం ఒక రెస్క్యూ ఆపరేషన్ పెట్టుకున్నాడు. ఈ రోజు ఆ రహస్యాన్ని ప్రకటన గ్రంథం ఆధారంగా స్పష్టంగా తెలుసుకుందాం. చాలా మంది ఇలా అంటారు, బ్రదర్, బైబిల్లో ర్యాప్చర్ అనే ఇంగ్లీష్ పదం లేదు కదా, ఇదంతా కల్పితం కదా అని. నిజమే, ఇంగ్లీష్ బైబిల్లో గానీ తెలుగు బైబిల్లో గానీ ర్యాప్చర్ అనే పదం కనిపించకపోవచ్చు. కానీ ఆ పదానికి మూలమైన అర్థం బైబిల్లోనే ఉంది. గ్రీకు భాషలో దీనికి వాడిన పదం హర్పాజో. హర్పాజో అంటే ఏంటో తెలుసా? బలవంతంగా లాక్కోవడం, టు స్నాచ్ అవే బై ఫోర్స్. అకస్మాత్తుగా ఎత్తుకొని పోవడం, ఒక ప్రమాదం నుండి రక్షించడానికి వేగంగా పక్కకు లాగడం. ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఒక అయస్కాంతం ఉందనుకోండి, మ్యాగ్నెట్. దాని చుట్టూ ఇనుప ముక్కలు, మేకులు పడేసి ఉన్నాయి. ఆ ఇనుప ముక్కలకు చేతులు లేవు, కాళ్ళు లేవు, పైకి లేచే శక్తి కూడా లేదు. అవి మట్టిలో, దుమ్ములో అలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే అయస్కాంతం వాటి దగ్గరకు వస్తుందో, ఆ అయస్కాంతానికి ఉన్న శక్తి వల్ల క్షణంలో ఇనుప ముక్కలు టక్మని పైకి లేచి దాన్ని అతుక్కుపోతాయి. ర్యాప్చర్ అంటే అదే. మనం ఈ భూమిలో ఈ మట్టి శరీరంలో ఉన్నాం. మనకు సొంతంగా పరలోకానికి ఎగిరే శక్తి లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు మేఘాల మీదకు వచ్చి పిలుస్తారో, ఆయనకున్న శక్తి మనల్ని ఆకర్షిస్తుంది. అప్పుడు ఈ మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోయి ఆకర్షించబడతాయి. అదే హర్పాజో, అదే ర్యాప్చర్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము.
ఇక్కడ కొనిపోబడదుము అనుంది చూసారా? అదే ఆ మృగము సిస్టమ్ నుండి మనకున్న ఏకైక ఎస్కేప్ రూట్. ఇప్పుడు అందరికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, ఈ ఎత్తబడటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ మృగం వచ్చి మనల్ని హింసించి ఆ 666 ముద్ర వేసిన తరువాత, లేక ముందేనా? దీనికి సమాధానం చూద్దానండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను వినిన ఆ మొదటి స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడుచు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదనని చెప్పాను. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయాల్లో యేసు ప్రభువుల వారు సంఘం గురించి మాట్లాడారు. 7 సంఘాలకు ఉత్తరాలు రాశారు. ఆ అధ్యాయాల్లో సంఘం అనే పదం చాలాసార్లు కనిపిస్తుంది. కానీ 4వ అధ్యాయం మొదలవగానే సీన్ మారిపోతుంది. యోహాను భక్తుడు భూమి మీద ఉన్నాడు. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరవబడింది. ఒక స్వరము ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచింది. వెంటనే యోహాను ఆత్మవశుడై పరలోక సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది దేనికి గుర్తు? బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ యోహాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడంటున్నారు. ఆ బూర వంటి శబ్దము రాకడ బూర శబ్దానికి గుర్తు. ఇక్కడికి ఎక్కి రమ్ము అనే పిలుపు ర్యాప్చర్ పిలుపుకు గుర్తు. తెరవబడిన తలుపు పరలోక ప్రవేశానికి గుర్తు. అసలు రహస్యం ఏంటంటే, ఈ 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు భూమి మీద భయంకరమైన శ్రమలు, ఉగ్రత, ఆ మృగము పాలన గురించి రాయబడింది. కానీ గమనించండి, ఈ అధ్యాయాల మధ్యలో ఎక్కడా కూడా సంఘము అనే పదం భూమి మీద ఉన్నట్టు లేదు. ఎందుకు లేదంటే, సంఘం 4వ అధ్యాయంలోనే ఎక్కి రమ్ము అన్న పిలుపుతో పైకి వెళ్ళిపోయారు కాబట్టి. ఆ మృగము రాజ్యపాలన భూమి మీద మొదలవ్వకముందే సంఘం పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఆరాధన చేస్తూ ఉంటుంది. కొంతమంది అంటారు, లేదు బ్రదర్, క్రైస్తవులు కూడా శ్రమల గుండా వెళ్ళాలి, అప్పుడే మనం సపరేట్ చేయబడతాం, అప్పుడే మనం శుద్ధి చేయబడతాం అని అంటారు. కానీ దేవుని స్వభావం అది కాదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందో తెలుసా? రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న యేసు అని ఉంటుంది. అలాగే 5వ అధ్యాయము 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మహాశ్రమలనేవి ఎవరి కోసమో తెలుసా? అవి అవిధేయులైన లోకం మీదకి దేవుని కోపం దిగివచ్చే సమయం. యేసు రక్తం ద్వారా కడగబడిన పెళ్లి కూతురిని దేవుడు తన శత్రువులతో పాటు కొడతాడా? ఆలోచించండి. పాత నిబంధనలో 2 గొప్ప ఉదాహరణలున్నాయి. మొదటిది నోవాహు. జలప్రళయం రాకముందే దేవుడు నోవాహును ఓడలో పెట్టి తలుపు మూసేశాడు. వర్షం చుక్క నేల మీద పడకముందే నోవాహు సేఫ్గా ఉన్నాడు. రెండవదిగా లోతు. సొదొమ గొమొర్రాల మీద అగ్ని కురవకముందే దేవదూతలు వచ్చి లోతును అతని కుటుంబాన్ని బలవంతంగా బయటికి లాక్కొచ్చారు. ఆ దూతలు అంటారు కదా, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళేంత వరకు నేను ఏమీ చెయ్యను అని. అంటే ఒక్క నీతిమంతుడు ఉన్నా దేవుడు శిక్షించలేకపోయాడు. మరి ఈరోజు యేసు రక్తంలో కడగబడిన కోట్ల మంది నీతిమంతులు భూమి మీద ఉండగా దేవుడు ఆ మృగమును, ఆ మహాశ్రమలను ఎలా రాణిస్తాడు? కాబట్టి నమ్మండి, ఆ మృగము తన 666 ముద్రను బలవంతంగా వేయకముందే దేవుడు మనల్ని తప్పిస్తాడు. బ్రదర్, ఈ భూమి మీద గ్రావిటీ అనేది ఒకటి ఉంది, మీకు తెలుసా? మనం పైకి ఎగిరితే ఆక్సిజన్ ఉండదు, మీకు తెలుసా? పైగా శరీరం బరువుగా ఉంటుంది, అది కనీసం తెలుసా మీకు? మరి మేఘాల మీద వెళ్ళడం ఎలా సాధ్యం అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దీనికి సమాధానం బైబిల్లోని అత్యంత గొప్ప రహస్యం మహిమ శరీరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో ఒక మాట పౌలు గారు చాలా కరాఖండిగా చెప్పారు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఈ శరీరం మట్టి, ఇది అలసిపోతుంది, రోగం వస్తుంది, ముసలిదవుతుంది, చనిపోతుంది, కుళ్ళిపోతుంది. పరలోకం అనేది నిత్యత్వము. అక్కడ చావు లేదు, కుళ్ళిపోవడం లేదు. కాబట్టి కుళ్ళిపోయే ఈ శరీరం ఆ కుళ్ళిపోని రాజ్యానికి వెళ్ళలేదు. ఒక చేప నీళ్లలో బ్రతకగలదు, కానీ నేల మీద బ్రతకలేదు. ఒక మనిషి నేల మీద బ్రతకగలడు, కానీ నీళ్లలో బ్రతకలేడు. అలాగే ఈ శరీరం భూమి మీద మాత్రమే బ్రతకగలదు. పరలోకానికి వెళ్ళాలంటే మనకు ఒక కొత్త సూట్ కావాలి. స్పేస్లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్కి స్పేస్ సూట్ ఎలా అవసరమో, ర్యాప్చర్లో వెళ్ళడానికి మనకు మహిమ శరీరం కావాలి. అసలు ఆ మహిమ శరీరం ఎలా ఉంటుంది? దానికి చేతులుంటాయా, కాళ్ళుంటాయా, లేక గాలిలాగా ఉంటామా? చరిత్రలో చాలామంది నాస్టిక్స్ అనే గుంపు శరీరం చెడ్డది, కేవలం ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది, మనం దెయ్యాల్లాగా ఉంటామని తప్పుడు బోధ చేశారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం.
ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. గమనించండి, సమరూపము, లైక్ అంటు హిస్ గ్లోరియస్ బాడీ. అయితే మన కొత్త బాడీ ఎలా ఉండబోతుందని తెలియాలంటే పునరుద్ధానుడైన యేసు ప్రభు శరీరాన్ని స్టడీ చేస్తే చాలు. అదే మనకు ప్రోటోటైప్. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నారు. ఆ సమయంలో ఆయన శరీరం ఎలా ఉందో చూద్దాం. మన బాడీ కూడా అలాగే ఉండబోతోంది. మొదటిగా ఆ శరీరాన్ని భౌతికంగా తాకవచ్చు. ఇట్ ఈజ్ టాంజిబుల్. లూకాసు వార్త 24:39 శిష్యులు యేసును చూసి దెయ్యం అనుకుని భయపడ్డారు. అప్పుడు యేసు క్రీస్తు ఏమన్నారో తెలుసుగా? నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, నన్ను పట్టుకుని చూడండి, నన్ను తాకి చూడండి. నాకున్నట్టుగా ఎముకలు మాంసం భూతానికి ఉండవు కదా అని అంటారు. ఆయన గాలి కాదు, ఆయన్ను పట్టుకోవచ్చు. ఆయనకి ఎముకలున్నాయి, మాంసం ఉంది, కానీ అందులో రక్తం లేదు. ఎందుకంటే రక్తం చనిపోయే లక్షణం కలది. ఆయన చేప మరియు తేనెపట్టు కూడా తిన్నారు. పరలోకంలో మనం గాలిలాగా తిరగం. మనల్ని మనం టచ్ చేసుకోవచ్చు, హగ్ చేసుకోవచ్చు, మనం తినొచ్చు కూడా. రెండవదిగా పదార్థానికి అతీతమైనది, బియాండ్ ఫిజిక్స్. యోహాను సువార్త 20:19 శిష్యులు భయపడి గదిలో తలుపు వేసుకున్నారు. కానీ యేసు ప్రభువు గోడల గుండా లోపలికి వచ్చాడు. అంటే మహిమ శరీరానికి గోడలు, తలుపులు, భౌతిక పదార్థాలు అడ్డు కావు. ఈరోజు మనల్ని గోడ ఆపుతుంది, కానీ ఆ రోజు మనం గోడల గుండా వెళ్ళగలం. ఆ మృగము వేసే జైలు గోడలు మనల్ని ఆపలేవు. మూడవదిగా దూరానికి అతీతమైనది, బియాండ్ టైమ్ అండ్ స్పేస్. లూకాసు వార్త 24 ఎమ్మాయి మార్గంలో శిష్యులతో నడిచి రొట్టె విరిచి మరుక్షణం మాయమైపోయాడు. అంటే ఈ మహిమ శరీరం కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించగలదు. ఎక్కడనుకుంటే అక్కడ ఉంటాం. భూమి మీద గ్రావిటీ దాన్ని లాగలేదు. అందుకే యేసు ప్రభుల వారు ఒలీవ కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణమయ్యారు. దీన్నింకా లోతుగా అర్థం చేసుకోవడానికి అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. అదే విత్తనం. 15వ అధ్యాయము 35 అయితే మృతులేలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. చనిపోయిన వారు ఎలా లేస్తారు సార్ అని ఒకడు అంటాడని చెప్తూ, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు గదా అని అంటాడు. ఒక మామిడి టెంకను చూడండి. అది చూడ్డానికి గట్టిగా అందవిహీనంగా రాయిలాగా ఉంటుంది. కానీ భూమిలో దాన్ని పాతిపెడితే అది చనిపోతుంది, కుళ్ళిపోతుంది. కానీ అందులో నుండి ఒక అద్భుతమైన పచ్చని మామిడి మొక్క బయటకు వస్తుంది. ఆ మొక్కకు ఆ టెంకకు ఏమైనా సంబంధం ఉందా? రూపంలో లేదు, కానీ ప్రాణంలో ఉంది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, విత్తబడినది క్షయమైనది. ఈ శరీరం రోగాలతో ముసలితనంతో విత్తబడుతుంది. లేపబడినది అక్షయమైనది. కొత్త శరీరం ఎప్పటికీ పాడవదు. బలహీనమైనదిగా విత్తబడును. ఇప్పుడు చిన్న జ్వరం వస్తే మనం పడిపోతాం. బలమైనదిగా లేపబడును. ఆ రోజు మనకు సంసోను కంటే ఎక్కువ బలం ఉంటుంది, అలసటుండదు. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడును. ఇది మట్టి. ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. అది పరిశుద్ధాత్మ శక్తితో నడిచే సూపర్ బాడీ. కాబట్టి మరణం అంటే అంతం కాదు, అది ఒక విత్తనం నాటడం లాంటిది. మనం చనిపోతే భూమి అనే గర్భంలో ఒక విత్తనంలాగా పడతాం. రాకడ బోర మోగగానే మహిమ అనే చెట్టులాగా బయటికి వస్తాం. అయితే ఇది మరణించిన వారి గురించి చెప్పిన మాట అయితే, జీవించి ఉన్న మన గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం రండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ శరీరం మార్పు ఎంతసేపు జరుగుతుంది? గంటల టైం పడుతుందా? రోజులు పడుతుందా? సంవత్సరాల టైం పడుతుందా? మెల్లమెల్లగా మారుతూ వస్తుందా? బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందుదుము. చూశారుగా, ఒక రెప్పపాటున అనే పదాన్ని గ్రీకు భాషలో అటమోస్ అంటారు. దీని నుండే మనకు యాటమ్ అనే పదం వచ్చింది. అంటే కాలంలో విభజించడానికి వీలులేనంత చిన్న సమయం, ఇన్విజిబుల్ యూనిట్ ఆఫ్ టైం. సెకనులో 1,000,000 వంతు. మనం కనురెప్ప వేసి తీసేలోపు మన శరీరంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి DNA, ప్రతి కణం దేవుని శక్తితో రీఅరేంజ్ అయిపోతాయి. మన రక్తంలో ఉన్న మలిడం పోతుంది. మన ఎముకల్లో ఉన్న బలహీనత పోతుంది. క్యాన్సర్ కణాలు మాయమైపోతాయి. షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అన్నీ స్విచ్ చేసినట్టు మాయమైపోతాయి. వృద్ధులు యవ్వనస్తులుగా మారిపోతారు.
అంగవైకల్యం ఉన్నవారికి కొత్త అవయవాలు వస్తాయి. ఆ మృగం సైనికులు కళ్ళు తెరిచి చూసేలోపు మనం వాళ్ళ కళ్ళ ముందే మాయమైపోతాం. వాళ్ళు మనల్ని పట్టుకోలేరు, కాల్చలేరు, బంధించలేరు. ఇదే దేవుడు మనకిచ్చిన సూపర్ న్యాచురల్ ఎస్కేప్. ఒక గొంగలి పురుగును చూడండి, అది చెట్టు కొమ్మకు అతుక్కుని ప్రాకుతూ ఉంటుంది. దానికి ఎగిరే శక్తి లేదు, కానీ అది గూడు కట్టుకుని కొంతకాలం అయ్యాక ఒక అందమైన సీతాకోక చిలుకలాగా మారిపోతుంది. అప్పుడు దానికి గ్రావిటీతో పనే ఉంది, అది గాలిలో స్వేచ్ఛగా ఎగురుతుంది. ర్యాప్చర్ జరిగినప్పుడు మనకు కూడా జరిగేది అదే. ఈ మట్టి శరీరం యేసు ప్రభువుకు ఉన్నటువంటి మహిమ శరీరంగా మారిపోతుంది, గ్లోరిఫైడ్ బాడీగా మారిపోతుంది. దానికి రోగాలుండవు, చావుండదు, గోడల గుండా వెళ్ళగలదు, కాంతి వేగంతో ప్రయాణించగలదు. ఆ కొత్త బాడీతోనే మనం ఆ మృగం సిస్టమ్ని ఎస్కేప్ అయ్యి ప్రభువును కలుసుకుంటాం. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, మేము చనిపోగానే మా ఆత్మ పరలోకానికి వెళ్తుంది కదా, మళ్ళీ ఈ శరీరం ఎందుకు అని. దీన్నే థియాలజీలో రిడెంప్షన్ ఆఫ్ ద బాడీ అంటారు, శరీర విమోచన అంటారు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కేవలం ఆత్మగా సృష్టించలేదు, శరీరాన్ని ఆత్మను కలిపి మనిషిని చేశాడు. శరీరం లేకుండా మనిషి సంపూర్ణుడు కాదు. సాతాను పాపం ద్వారా ఈ శరీరాన్ని పాడు చేశాడు, రోగాలు చావు తెచ్చాడు. యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా కేవలం మన ఆత్మనే కాదు, మన శరీరాన్ని కూడా కొనుక్కున్నాడు. అందుకే మన రక్షణ ఫుల్ ప్యాకేజ్ అన్నమాట. మొదటిగా జస్టిఫికేషన్, మన ఆత్మ రక్షించబడింది. రెండవదిగా శాంటిఫికేషన్, ప్రస్తుతం మన ప్రాణం శుద్ధి చేయబడుతోంది. మూడవదిగా గ్లోరిఫికేషన్, ర్యాప్చర్లో మన శరీరం రక్షించబడుతుంది. ఈ మూడోది జరగకపోతే యేసు విజయం అసంపూర్ణం. కానీ ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచాడు. కాబట్టి మరణానికి గురయ్యే ఈ శరీరాన్ని కూడా ఆయన గెలిపించి తీరుతాడు. జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా, దేవుడు మనల్ని తీసుకెళ్లిపోతాడనే ఆలోచనతో సంబరంతో మన మనసు ఉప్పొంగిపోతుంది కదా. ఇక్కడే అసలు విషయం ఉంది. చాలా మందికి వచ్చే ప్రమాదకరమైన ఆలోచన ఏంటంటే, అబ్బా దేవుడు మనల్ని ముందే తీసుకెళ్లిపోతాడు కదా, ఇంకేం పర్లేదు, మనం కష్టపడక్కర్లేదు, ఆ మృగం గురించి భయపడక్కర్లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. జాగ్రత్త, ఇది సాతాను చెప్పే అబద్ధం. శ్రమలకు ముందే రహస్య రాకడ వస్తుంది, మనం ర్యాప్చర్లో ఎత్తబడతామని చెప్పింది మనం నిద్రపోవడానికి కాదు, మెలకువగా ఉండడానికి. ఎందుకంటే ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. యేసు ప్రభు చెప్పారు, ఒకడు తీసుకోబడును, ఒకడు విడిచిపెట్టబడును అని. ఒక్కసారి ఊహించుకోండి, ఆ బోర మోగినప్పుడు నువ్వు సిద్ధంగా లేకపోతే, నీలో ఏదైనా రహస్య పాపం ఉంటే, నీ మనసు ఇంకా ఆ లోకపు ఆశల మీదే ఉంటే అప్పుడేమవుతుంది? నీ పక్కన ఉన్నవాడు వెళ్ళిపోతాడు, నువ్వు మాత్రం అక్కడే విడిచిపెట్టబడతావు. అప్పుడు ఆ మృగం సిస్టమ్ని నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు తప్పించుకోవడానికి రాకడుండదు. అప్పుడు నీ ముందు రెండు దారులుంటాయి. ఒకటి, ఆ మృగం ముద్ర వేయించుకుని నరకానికి వెళ్ళడం. 2, యేసు కోసం నీ తల నరికించుకుని పరలోకానికి వెళ్ళడం. అంత భయంకరమైన పరిస్థితి తెచ్చుకోవడం అవసరమా? అందుకే యేసు ప్రభు పదే పదే చెప్పారు, మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి అని. అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఉంది, నువ్వు సిద్ధమేనా? ఇంతసేపు మనం రాకడొస్తుంది, మనం ఎత్తబడతామని సంతోషపడ్డాం. కానీ ఇక్కడే భయంకరమైన మన గుండెలు బద్దలు కొట్టే ఒక ప్రశ్న ఉంది. అసలు నేను సిద్ధంగా ఉన్నానా? రైలు వస్తుందని తెలియడం ముఖ్యం కాదు, ఆ రైలు ఎక్కడానికి నీ దగ్గర టికెట్ ఉందా లేదా అన్నదే ముఖ్యం. వర్షం వస్తుందని తెలియడం గొప్ప కాదు, నీ దగ్గర గొడుగు ఉందా లేదా అన్నదే ముఖ్యం. అలాగే యేసు ప్రభు వస్తున్నాడని తెలియడం గొప్ప కాదు, ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావా లేక విడవబడతావా అన్నదే నీ జీవితాన్ని నిర్ణయించే అసలైన ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఆదివారం చర్చికి వెళ్తాను, దశంభాగం ఇస్తాను, నా పేరు క్రిస్టియన్, నా మతం క్రిస్టియన్, నా కులం క్రిస్టియన్, సో నేను ఆటోమేటిక్గా ఎత్తబడతాను అని. అలా అనుకుంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ర్యాప్చర్ అనేది ఆటోమేటిక్ ప్రాసెస్ కాదు, అది ఒక ఆత్మీయ ఆకర్షణ, స్పిరిచువల్ అట్రాక్షన్. మనం ఇందాక చెప్పుకున్న అయస్కాంతం ఉదాహరణ గుర్తుందా? అయస్కాంతం ఇనుమును మాత్రమే లాగుతుంది, అది ప్లాస్టిక్ని లాగదు, తుక్కు చెత్తను లాగదు, రాయిని లాగదు. మరి ఆ అయస్కాంతం వచ్చినప్పుడు నీ ఆత్మ ఇనుములాగా ఉందా లేక లోకమనే చెక్క పొట్టులాగా మారిపోయిందా? ఒకవేళ నీ ఆత్మ చుట్టూ పాపం అనే మట్టి, లోకాశలనే తుప్పు, ద్వేషం అనే చెత్త పేరుకుపోయి ఉంటే, ఆ అయస్కాంతం ఎంత పవర్ఫుల్గా వచ్చినా సరే నువ్వు మాత్రం పైకి లేవలేవు, ఈ నేలకే అతుక్కుపోయి ఉంటావు. అయితే ఇంతకు అసలు సిద్ధపడడం అంటే ఏంటి? నేను ఎత్తబడాలంటే ఏం చేయాలి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్యాస్ బెలూన్ను ఊహించుకోండి. దానికి పైకి ఎగిరే స్వభావం ఉంది, కానీ ఆ బెలూన్ని ఒక పెద్ద రాయికి దారం కట్టి కింద పడేస్తే అది ఎగురుతుందా? ఎగరలేదు. దాని లోపల గ్యాస్ ఉంది, దానికి పైకి వెళ్ళాలనే ఆశ కూడా ఉంది,
కానీ ఆ రాయి దాన్ని కిందకి లాగుతోంది. మన జీవితం కూడా అంతే. ఆ రాయి పేరే లోకాశ, మన జీవితంలోని పాపము. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనంలో యేసు ప్రభువుల వారు కేవలం 4 ముక్కల్లో ఒక పెద్ద హెచ్చరిక చేశారు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఆమెనెందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె వ్యభిచారి కాదు, హంతకురాలు కాదు. ఆమె దేవదూత చెయ్యి పట్టుకుని నడిచిన స్త్రీ. ఆమె శరీరం సొదొమ నుండి బయటికి వచ్చింది, కానీ ఆమె మనసు ఇంకా ఆ సిటీలోనే ఉండిపోయింది. బంగారం కోసం తిరిగిందో, వాళ్ళ ఇంటి కోసం తిరిగిందో, స్నేహితుల కోసం తిరిగిందో, వాళ్ళ బంధుమిత్రుల కోసం తిరిగిందో తెలియదు, కానీ ఆమె వెనక్కి తిరిగింది. ఆ చిన్న అటాచ్మెంట్ ఆమెను ఉప్పు స్తంభంలా మార్చేసింది. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు ఈ క్షణమే వస్తే, అయ్యో ఇప్పుడేనా, నా ఇల్లు ఇంకా పూర్తి కాలేదే, నా పిల్లలకింకా పెళ్లి కాలేదే, నేనింకా ఆ కొత్త కారు కొనలేదే అని నీ మనస్సు వెనక్కి లాగుతోందా? అలా లాగితే నువ్వు ఆ రాయికి కట్టబడిన బెలూన్వే. నువ్వు ఎత్తబడలేవు. సిద్ధపడడం అంటే ఏంటో తెలుసా? ఈ దారాలను తెంచుకోవడం. ప్రభువా, ఈ లోకంలో ఏదీ నాకు ముఖ్యం కాదు, నువ్వు పిలిచిన మరుక్షణం నేను వచ్చేస్తున్నా అనే గొప్ప కేకతో, పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు లేని ఎనలేని సంతోషంతో కేక వేస్తూ ఎగిరిపోవాలి. మరొక భయంకరమైన సత్యం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానం మీరు చిన్నప్పటి నుండి వింటున్నారు. గమనించండి, ఆ 10 మంది కన్యకలే, విశ్వాసులే. 10 మందికి దీపాలున్నాయి, బైబిల్ ఉంది, చర్చ్ ఉంది. 10 మందికి పెండ్లు కుమారుడంటే ఇష్టమే. యేసయ్య అంటే మాకు ఇష్టమేనండి అని అందరూ అంటుంటారు. 10 మంది నిద్రపోయారు, మరణించారు లేదా ఎదురు చూస్తున్నారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. మిగిలిన 5 మంది తలుపు బయట ఉండిపోయారు. అయ్యా తలుపులు తీయండి అని ఏడ్చారు. అప్పుడు యేసు ప్రభు అన్నమాట గుండెలు పగిలేలా ఉంటుంది. మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా అంటారు. ఏంటి? వాళ్ళు దేవుని బిడ్డలే కదా, ఎందుకు ఎరుగనన్నాడు? తేడా ఎక్కడుంది? నూనె. ఆ 5గురి దగ్గర నూనె లేదు. ఆ నూనె అంటే ఏంటి? కేవలం అభిషేకం మాత్రమే కాదు, అది యేసుతో నీకున్న వ్యక్తిగత సంబంధం. ఆ బుద్ధి లేని కన్యకలకు మతం ఉంది, కానీ యేసుతో సంబంధం లేదు. వారు చర్చికి వెళ్ళారు, కానీ యేసుతో మాట్లాడలేదు. వాళ్లతో వీళ్లతో ముచ్చట్లు పెట్టుకున్నారు. వాళ్ళు పాటలు పాడారు, కానీ యేసును ప్రేమించలేదు. చర్చికి వెళ్లే వాళ్ళకి లైన్ కొట్టి పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళు అద్భుతాలు కోరుకున్నారు, కానీ అద్భుతాలు చేసేవాణ్ణి కోరుకోలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ దీపంలో నూనెందా? అసలు యేసయ్య స్వరం నీకు తెలుసా? ఆయన నీతో మాట్లాడతాడా? నువ్వు ఆయనతో గంటలు గంటలు గడుపుతావా? రాకడకు సిద్ధపడడం అంటే రోజుకు 24 గంటలు ఆయనతో కనెక్ట్ అయి ఉండటం. నీ ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో అని చూసుకున్నంత జాగ్రత్తగా నీ ఆత్మలో పరిశుద్ధాత్మ అనే నూనె ఉందో లేదో ప్రతి నిమిషం చెక్ చేసుకోవడమే అసలైన సిద్ధపాటు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది మనల్ని వణికించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. గమనించండి, ఎవడును. నో వన్. అంటే పాస్టర్ అయినా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, విశ్వాస అయినా, మమ్మీ డాడీ అయినా పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకపోతే ర్యాప్చర్ లేదు, ఎత్తబాటు లేదు. పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎవరైనా బురద బట్టలు వేసుకుని వెళ్తారా? వెళ్ళరు కదా. మరి పరలోకపు విందుకి పాపం అనే మరకలు ఉన్న బట్టతో ఎలా వెళ్తాం? రహస్య పాపం అనేది నీ ఆత్మకు ఒక గొలుసు లాంటిది. నువ్వు పైకి ఎంత భక్తిగా నటించినా నీ ఫోన్లో చూసే అశ్లీల దృశ్యాలు, నీ మనస్సులో ఉన్న ద్వేషం, నీ నోటి నుండి వచ్చే అబద్ధం, డబ్బు మీద, బంగారం మీద నీకున్న దురాశ, వ్యామోహం, పిచ్చి, వెర్రి, ఇవన్నీ నీ పెళ్లి వస్త్రాన్ని మలినం చేస్తాయి. ఆ రాజాదిరాజు మహిమాన్వితుడు మేఘవాహనుడై వచ్చే ఆ క్షణంలో నువ్వు ఒక అబద్ధం ఆడుతూ ఉంటే, నువ్వు ఒక చెడ్డ వీడియో చూస్తూ ఉంటే, నువ్వు నీ సహోదరుణ్ణి ద్వేషిస్తూ ఉంటే, తాగుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ నీ భార్యను కొడుతూ ఉంటే, నీ భర్తను తిడుతూ ఉంటే, ఒళ్ళు తెలియకుండా వ్యభిచారంలో నీ ఒళ్ళు పాడు చేసుకుంటూ ఉంటే, ఆ స్థితిలో నువ్వు ఎత్తబడతావా? చెప్పు, ఎత్తబడతావా? లేదు, ఖచ్చితంగా లేదు. అందుకే సిద్ధపడడం అంటే ప్రతి క్షణం పశ్చాత్తాపం. యేసు రక్తంతో ప్రతిరోజు ప్రతి గంట నీ మనస్సాక్షిని కడుక్కోవడమే సిద్ధపాటు. ప్రభువా, నాలో ఏ పాపం ఉండకూడదు, నేను తెల్లని వస్త్రాలు ధరించిన పెళ్లి కూతురులా ఉండాలి అని ఏడవడమే సిద్ధపాటు. మనం ఇప్పటి వరకు చూసింది ప్రభువు రాకడకై ఎదురు చూస్తూ, సిద్ధపాటుతో వేగిరపడుతూ, ఎప్పటికప్పుడు ఎంత సరిచేసుకున్నా లోపాలతో, బలహీనతలతో సతమతమవుతూ, ఇంకా సరిచేసుకోవడానికి పూర్తిగా క్రీస్తు సారూప్యంలోనికి మారాలనే ఆశ ఉన్న వారి గురించే. అలాగే మరి ముఖ్యంగా మేము క్రైస్తవులము.
పుట్టినప్పటి నుండి క్రైస్తవులము. మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, అన్ని కథలు పడతాం, అయినా మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్లకు ఒక హెచ్చరికగా, మేలుకొల్పుగా నాతో పలికించిన మాటలే. సిద్ధపడే వాళ్ళు ఎలాగూ దేవుని భయంతో సిద్ధపడతారు, కానీ మతం ముసుగులో ఉన్న వాళ్ళే మోసపోతారు. చివరికి అయ్యో అని రొమ్ములు బాదుకుంటారు. ఈ రాత్రి నీ మనస్సాక్షిని అడుగు. నీకు భయం వేస్తుందా? అయితే ఇంకా ఏదో సరిచేసుకోవాలని అర్థం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నీ మనస్సాక్షి దేవుని రక్తాన్ని బట్టి క్లీన్గా ఉంటుందో, ఎప్పుడైతే ప్రభువా ఏ పాపం లేదు, ఎవరిపైనా పగలేదు, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అని ధైర్యంగా చెప్పగలవో, అప్పుడే నువ్వు నిజంగా సిద్ధపడినట్టు. అటువంటి సిద్ధపాటు మనకు కావాలి. ఒకవేళ ఈ 3 ప్రశ్నల్లో దేనికైనా నీ దగ్గర సమాధానం లేకపోతే ఈ సమయం నీకోసమే. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి నేను చేస్తున్న వీడియో కాదు. ఇది నీ నిత్య జీవానికి సంబంధించిన విషయం. సమయం లేదు. గడియారం ముళ్ళు ఆఖరి నిమిషానికి వచ్చేసింది. ఆకాశంలో బోర ఊదడానికి దేవదూత సిద్ధంగా ఉన్నాడు. తలుపు ఇంకా తెరిచే ఉంది. నోవాహు కాలంలో ఓడ తెరిచి ఉన్నప్పుడు ఎవరూ రాలేదు. కానీ ఒక్కసారి దేవుడు ఆ తలుపు మూసాక బయట వాళ్ళు ఎంత ఏడ్చినా, ఎంత గోల పెట్టినా ఆ తలుపు తెరవబడలేదు. ఈరోజు కృపాకాలం అనే తలుపు తెరిచుంది. ఆ క్రీస్తు విరోధి, ఆ మృగము యొక్క సిస్టమ్ అనేది కట్టుకథ కాదు. అది టెక్నాలజీ రూపంలో, డిజిటల్ కరెన్సీ రూపంలో, ఏఐ రూపంలో, కంట్రోలింగ్ సిస్టమ్ రూపంలో మన కళ్ళ ముందే రెడీ అవుతుంది. వాళ్ళ సిద్ధంగా ఉంది. నువ్వు ఎలా పుట్టావు, ఎక్కడ పుట్టావు, నీ జెండర్ ఏంటి, నీకు బుద్ధి ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే మనందరిలో ఉన్న కామన్ పాయింట్ ఒక్కటే: పాపపు స్వభావం. క్యాన్సర్ పేషెంట్ అయినా, ఎయిడ్స్ పేషెంట్ అయినా, జ్వరం వచ్చిన వాడైనా అందరికీ కావాల్సింది డాక్టరే. అలాగే మనం ఎవరమైనా సరే మనందరికీ కావాల్సింది రక్షకుడు. ఆ రక్షకుడే యేసుక్రీస్తు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని, ప్రతి లోపాన్ని, ప్రతి శాపాన్ని కడగగలదు. ఆయన మన కోసం పరలోకంలో తలుపులు తెరిచుంచాడు. కాబట్టి సాకులు చెప్పడం మానేసి, ప్రభువా నేను పాపిని, నన్ను కడుగు అని అడుగుదాం. ఆయన స్వరం ఏ క్షణమైనా వినిపించవచ్చు. నా బిడ్డా, ఇక్కడికి ఎక్కి రమ్ము అని. ఆ పిలుపు వినడానికి నీ చెవులు సిద్ధంగా ఉన్నాయా? ఆ ఆకర్షణకు లోపడడానికి నీ జీవితం అయస్కాంతం లాంటి యేసు స్వభావంతో ఉందా, లేక మట్టిలో కూరుకుపోయిన దుమ్ములా ఉందా? భయపడాల్సిన అవసరం లేదు, కానీ అజాగ్రత్తగా ఉండకండి. ఈ రోజే మీ జీవితాన్ని సరిచేసుకోండి. లోకాశలు వదిలేయండి. పరిశుద్ధతను కాపాడుకోండి. మనం ఇక్కడ శాశ్వతం కాదు. మన ఇల్లు పైనుంది. ఈ రోజే, ఇప్పుడే నీ మోకాళ్ళు వంచి ఒక తీర్మానం చేసుకో. యేసయ్యా నన్ను క్షమించు. ఇన్ని రోజులు నేను లోకాన్ని ప్రేమించాను. నా దీపంలో నూనె లేదు, నా వస్త్రాలు మలినమైపోయాయి. కానీ ఈరోజు నేను నీ పాదాల దగ్గరకు వస్తున్నాను. నన్ను కడుగు. నా హృదయంలో ఉన్న లోకపు తీగలను తెంచేయి. ఆ బీస్ట్ సిస్టమ్ నుండి కాదు, పాపం నుండి నన్ను ముందు రక్షించు. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదిగో నేనున్నాను అని సంతోషంగా ఎదురొచ్చే ధైర్యాన్ని నాకు దయచేయి. ఈ ప్రార్థన నీ గుండెల లోతుల్లో నుండి వస్తే నువ్వు సిద్ధమే. ఆ మృగము గురించి భయపడకు. అది నిన్ను తాకలేదు. నువ్వు యేసు సొత్తు. ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతాడు. సిద్ధంగా ఉండు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. దీపాలను వెలిగించుకోండి. నూనె సిద్ధం చేసుకోండి. ఈ వీడియో నువ్వు చూస్తుంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఎక్కడి దాకా తీసుకొచ్చాడు. నీకు రక్షణ ఉందా? లేకపోతే రేపు అని చెప్పకు. రేపు మనది కాదు. ఈరోజే, ఇప్పుడే నీ మోకాళ్ళు వంచి నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చేయి. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, రాబోయే ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించడానికి మీరు సిద్ధపరిచిన ఆ గొప్ప మార్గాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఆ బోర మోగినప్పుడు మేము సిగ్గుపడి మిగిలిపోయేవారిగా కాకుండా సంతోషంతో ఎగిరి నీ దగ్గరకొచ్చేలా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోకపు మాయలో మేము చిక్కుకోకుండా రక్షకుని రాకడ కొరకు కన్నీళ్లతో ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి. మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో అడుగు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి, ఒంటరిగా చెయ్యి. ఆ క్షణంలో పరలోకంలో దేవదూతలు నీ కోసం పండుగ చేసుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డవు. నీ పాత జీవితం పోయింది, కొత్త జీవితం మొదలైంది. ఇక నుండి పరిశుద్ధంగా బ్రతుకు. వాక్యాన్ని చదువు. సిద్ధంగా ఉండు. అర్థమైందా అండి? పూర్తి విషయం ఒక పిక్చరైజేషన్లో, విజువల్గా, టెక్నాలజీ నుండి బీస్ట్ సిస్టమ్కి, బీస్ట్ సిస్టమ్ నుండి అంత్యక్రీస్తుకి, అబద్ధ క్రీస్తు కంటే ముందు మనకు విమోచన ఉన్నది. మనకు ఒక అవకాశం ఉంది. దేవుని రక్తం ద్వారా కడగబడిన మనకు, పరిశుద్ధంగా జీవించిన మనకు ప్రభువు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అదే ర్యాప్చర్. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ఎందుకండి రొమ్ము కొట్టుకుంటారు? ఎందుకు?
సత్యాన్ని అంగీకరించలేనందుకు, సత్యాన్ని ఒప్పుకోలేనందుకు, సత్యాన్ని ఒప్పుకోకుండా ఉన్నందుకు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించనందుకు. అందుకని చూసి అయ్యో మేము దేవుణ్ణి ఒప్పుకోలేదే, అయ్యో మేము నెగ్లెక్ట్ చేసేమే అని రొమ్ము కొట్టుకొని బాధపడతారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువా నీ వాక్కు ద్వారా ప్రభువా నీ సిలువు చాటున మమ్మల్ని మరుగుపరిచి ప్రభువా ఈ చిన్న గుంపుకు నాయన, ఈ చిన్న జనాంగానికి ప్రభువా నీ వర్తమానాన్ని, నీ వాక్కును చాలా వివరంగా ప్రభువా అర్థమయ్యే విధంగా ప్రభువా నోవాహు దినాలు ఎలా ఉంటాయో, ప్రభువా లోతు దినాలు ఎలా ఉంటాయో మాకు వివరించి చూపించి రాబోయే ఉగ్రత నుండి మేము ఎలా తప్పించబడతామో, ఆ ఉగ్రత ఎలా ఉంటుందో నాయన వివరంగా చూసాం. ప్రభువా నీ రక్షణ మాకు లేకపోతే ప్రభువా మేము శ్రమల పాలవుతాం. మహాశ్రమల పాలవకుండా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా జీవితాలను ప్రభువా నీ వైపు ఆకర్షించడానికి ప్రభువా నాయన ఇనుములాగా గట్టిగా మా ఆత్మీయ స్థితి ఉండేలాగున ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా రేపు నువ్వు మధ్యాకాశంలో రహస్యంగా నాయన దొంగ వలె వచ్చినప్పుడు ప్రభువా మేము ఎత్తబడేలాగున, ఆ గుంపులో మమ్మల్ని ఉండులాగున ప్రభువా మాకు ఆ ఆత్మీయతను, ఆ పరిశుద్ధతను దయచేయండి. ఈ చిన్న మీటింగ్ ద్వారా ప్రభువా 3 రోజుల మీటింగ్లు ప్రభువా ఎంతో ఖర్చుతో కూడుకొని సత్యవాక్యాన్ని తెలియజేయాలని ప్రభువా ఇంత వయస్సులో కూడా ప్రభువా అబ్రహాం తాతయ్య గారు శ్రమపడి మరి ఈ మీటింగ్ ని అరేంజ్ చేసినందుకు ఆ కుటుంబాన్ని దీవించండి. ప్రభువా నీపై ఆశ కలిగి ఉన్న ప్రాణం ప్రభువా యవ్వనస్తుడు వలె ఉండాలి ప్రభువా. అలాంటి యవ్వనత్వం ప్రభువా అబ్రహాము తాతయ్య గారు కలిగి ఉన్నారు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యంతో నింపబడి మీ ఆత్మతో నడిపింపబడుతున్న దైవజనులు ప్రభువా నీ వైపు ఆశ కలిగి ఉంటారు కాబట్టే ఈరోజు తన సంఘానికి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు నాయన ఈ వాక్ను తెలియజేయటానికి మమ్మల్ని పంపించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా విత్తబడిన వాక్యం నాయన ఎలా అయితే పౌలు గారు విత్తనం అలా పడినప్పుడు అది మళ్ళీ మొలకెత్తుతుంది, దానిలో జీవం వస్తుంది అని చెప్పినప్పుడు ప్రభువా మాలో కొత్త జీవం వస్తుంది. అలాగే ప్రభువా ఎవరైతే అలక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ప్రభువా వాళ్ళని తట్టి లేపినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో ఇంకా ఏమైనా తప్పులుంటే ప్రభువా నీకు అంగీకారంగా ప్రభువా రాకడకు సిద్ధపడేలా మా జీవితాలు లేకపోతే మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నీకై ఎదురు చూస్తూ ప్రభువా నీ రక్షణ మార్గాన్ని తెలుసుకొని ప్రభువా నీ రాకడలో ఎత్తబడే గుంపుగా మమ్మల్ని ఉంచుతారని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న విషయం చెప్తాను. మహిమ శరీరం అని ఈ వీడియోలో ఇందాక మాట్లాడుకున్నాం కదా, దానికి ప్రభువు నాకు ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. నాకు 2 బాబులు, ఫస్ట్ పాప, తర్వాత 2 బాబులు కవల పిల్లలు. ఆ బాబుల్లో పెద్ద బాబుకి హెల్త్ బాగోక ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాయిన్ చేసినప్పుడు ఇంజెక్షన్స్ పెట్టాలని చెప్పేసి వాడికి క్యానల్ పెడుతున్నారు. పెడుతుంటే నేను పక్కన నుంచొని చూస్తూ ఉన్నప్పుడు మామూలుగా అయితే ఆ 2 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లవాడికి సూది గుచ్చుతున్నారంటే ఏ తండ్రికైనా కొంచెం బాధగానే ఉంటుంది. కానీ నేను అక్కడ చూస్తుంది వాడిని బాధతోనో లేకపోతే వాడికి ఏదో అవుతుందనే ఆ బాధ నాకు కనిపించలేదు. కానీ దేవుడు నాకు అక్కడ ఒక విషయాన్ని తెలియపరిచాడు అనమాట. ఏంటి అనంటే ఆ చిన్న చేతిలో నరం కనపడదు. దానికోసం డాక్టర్లు అక్కడ నర్సింగ్ స్టాఫ్ ఏం చేశారంటే ఒక లైట్ వేశారు చేతి మీద నుంచి, చేతి కింద నుంచి ఇట్లా లైట్ ఇట్లా పెట్టి వాడి నరం కోసం వెతుకుతున్నారు అనమాట. వెతుకుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే లైట్ టార్చ్ లైట్ లాంటిది, అది చాలా ఫోకస్డ్గా ఉంటుంది, చాలా బ్రైట్ లైట్ వస్తుంది. ఆ లైట్ వాడి చేతి గుండా పాస్ అయిపోయి వాడి నరాలు, వాడి బోన్స్ మొత్తం కనపడుతున్నాయి అన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతుంటే అర్జెంటుగా వాడి సిచ్యువేషన్ బాగోక అక్కడ జరుగుతూ ఉంటే నాకు దేవుడు ఇంకొక విషయాన్ని చూపిస్తున్నాడు. రేపు ర్యాప్చర్ ఎలా జరుగుతుంది అనే ప్రశ్న నా మదిలో మెదులుతూ ఉంది ఆ టైంలో. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, రేపు నేను మధ్యాకాశంలో నిన్ను ఎదుర్కొన్నప్పుడు నీ బాడీ చేంజ్ అవ్వాలి, మహిమ శరీరంగా మారాలి అని అంటే నా ప్రకాశం, నా గ్లోరీ, నా మహిమ నీ ద్వారా ఇట్లా ప్రవేశించినప్పుడు అప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అప్పుడు మార్పు చెందుతుంది. ఎలాగో నాకు ఒక ఎగ్జాంపుల్గా ఆ సీన్ చూపించాడు. మీకు కుదిరితే ఒక టార్చ్ లైట్ని చిన్నపిల్లల చేతి మీద లేదా మీ చేతి మీద పల్సన అయిన చేతి మీద వేసుకొని చూడండి. వెలుగు మనల్ని దాటి అవతలకు వెళ్తుంది, అది దేవుని ప్రకాశం అని దేవుడు నాకు ఆ సిచ్యువేషన్ ద్వారా మాట్లాడాడు.
అలాగే మహిమ శరీరం అని అంటే మనం ఎలా మారుతాం? ఇప్పుడు నా ఏజ్ 33, తాతగారి ఏజ్ ఎంతో నాకు తెలియదు, 75. సో తాతగారు నేను పక్కన నుంచున్నాం. మేము ఎత్తపడ్డాం అనుకోండి. ఎత్తపడినప్పుడు మా వయసు ఎంత ఉంటుంది? మీలో ఎవరికైనా తెలుసా? దేవుడు మన శరీరాన్ని మార్పు చెందించినప్పుడు మన వయసు ఎంత ఉంటుంది? ఓకే, ఆదాము గారి వయసు ఎంత ఉంటుంది మీకు తెలుసా? ఎవరికైనా ఆదాము గారిని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము వయసు ఎంత ఉంటుందో బైబిల్లో చెప్పబడలేదు కదా, కానీ దేవుడు మనకు ఒక సూచన ఇచ్చాడు. ఈ విషయాన్ని భాస్కర్ అన్న, నేను బండి మీద వెళ్తూ నేను డ్రైవ్ చేస్తున్నాను, భాస్కర్ అన్న వెనక్కి కూర్చున్నాడు, నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఇదే ఆ ప్రశ్న, ఆదాము వయసు ఎంత అని అడిగాడు. ఎంతో కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నమాట. ఆలోచించి 33 అనేసాను. ఎస్ ఎగ్జాక్ట్లీ అని భాస్కర్ అన్న అరిచేస్తున్నాడు. నేను భాస్కర్ అన్న అరుస్తుంటుంటే నాకు తెలియకుండా నేను ఇద్దరం బండి మీద వెళ్తున్నాం, అది హైవే. 33 అన్న, 33 అని అరుస్తున్నాను నేను. ఎందుకు 33? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం చెందింది ఏ వయసులో? ఆయన శరీరం మార్పు చెందింది ఏ వయసులో? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనకు ప్రోటోటైప్ యేసుక్రీస్తు శరీరమే అని. మహిమ శరీరంగా మార్చబడాలి. ఆయన 40 రోజులు ఇజ్రాయెల్లో తిరిగాడు, ఆ యోదయ ప్రాంతంలో తిరిగాడు అని అంటే, చనిపోయి లేచిన తర్వాత, పునరుద్ధానం జరిగిన తర్వాత యేసుక్రీస్తు 40 రోజులు తిరిగాడు, శిష్యులతో మాట్లాడాడు, నన్ను టచ్ చేయండి చూడండి అని చెప్పినప్పుడు ఆ రిజరెక్షన్ చెందిన వయసు ఎంత? యేసుక్రీస్తు చనిపోయింది 33.5 సంవత్సరాలకి. అదే వయసుకి మొదటి ఆదాముని దేవుడు సృష్టించాడు. సో ఈ 2 విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. ఈ 2 విషయాలు దేవుడు నాకు తెలియపరిచిన విషయాలు, ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ అబ్రహాం తాతయ్య గారికి నేను తెలియదు, నాకు అబ్రహాం తాతయ్య గారు తెలియదు. అబ్రహాం తాతయ్య గారిని చూసినప్పుడు మా తాత గుర్తొచ్చాడు నాకు. ఎలా అంటే, మా తాత చదువుకున్నాడు ఆ టైంలోనే. చదువుకొని కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తాగుడు దానికి అలవాటు పడి ఇదైపోయాడు. సో మా తాతే బ్రతికుండి చదువుకొని ఇలా ఉంటే ఇదిగో అబ్రహాం తాత లాగా ఉండేవాడు. సో అబ్రహాం తాత గురించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యూట్యూబ్లో నా వీడియోస్ చూసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి, భాస్కర్ అన్నని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ ముందు నిలబెట్టాడు దేవుడు. సో అందుని బట్టి దేవుడు అబ్రహాం తాతను వాడుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఐజాక్ వాట్స్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అబ్రహాం తాతయ్యకి మిగతా సమయాన్ని అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చెప్పలు కొడదామండి. చాలా అద్భుతమైనటువంటి మనకు వీడియోలు చూపించు, మన యొక్క ఆత్మ జీవితాల కొరకు ఎలాగా ముందు చూపు కొరకు ఎలాంటి మనకు వీడియోలు చూపించినారో నేను కూడా జస్ట్ ఒక 1 month నుండే ఒకసారి టచ్ చేస్తూ చూసినాను. యాక్చువల్గా నేను వీడియోలు చూడను, అది యూట్యూబ్ చూడాలి, ఎందుకో చూడగలి చూసినప్పుడు సకన ఇంకా నేను చూస్తున్నట్టు చాలా విషయాలు చెప్పడానికి అతనికి దేవుడు ఒక మంచి జ్ఞానం ఇచ్చినాడు. నేను దాని గురించి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. సో వారికి నా హృదయపూర్వక వందనాలు, థ్యాంక్స్ బాబు. సో మరి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చేసి మీకు యూట్యూబ్లో కూడా మీరు ఛానల్ చెప్పుకుంటే మీకు యూట్యూబ్లో చూస్తే ఇంకా అద్భుతమైన మాటలు మీకు తెలియజేస్తాడు. మన యూట్యూబ్లలో మన రక్షకుడు, అది నేను చూసినాను. దానికి అలాంటిది కూడా మీరు చూడండి. ఇంకెన్నో అద్భుతమైన మీకు వీడియోలు చూపించబడతారు, దానికి మీకు తెలియజేసుకోండి. Jesus coming soon, so be prepared. రాజు మహిమాన్వితుడై మేఘమామనునై వచ్చుచున్నాను. రాజు మహిమాన్వితుడై మేఘమామనునై వచ్చు